welcome you all in the name of Lord Jesus Christ to Bethany Prayer House in this place SR Nagar. మిమ్మల్ని కూడా ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి ఈ బేతనీ ప్రార్థనా మందిరానికి దేవుని యొక్క కృప ద్వారా మిమ్మల్ని కూడా ఎంతో ఆదరంగా మేము స్వాగతిస్తున్నాం. Now we are going to hear the Bible study. ఇప్పుడు మనము బైబిల్ పాఠము కలిగి ఉంటాం. And before that, let us pray. దాని ముందుగా ప్రార్థన చేసుకుందాం. During this prayer, I have a request. ఈ యొక్క ప్రార్థనా సమయంలో మీకు ఒక విన్నపం. Let us all move back, and any young people out there, push them forward. వయసులో పెద్దగా ఉన్నటువంటి సహోదరులు సహోదరులు దయచేసి వెనక్కి వెళ్ళండి. చిన్నవారిని అంటే యవనస్తుల్ని చిన్నవారిని కూడా ముందుకు వచ్చినట్టుగా మీరు చూడండి. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving, gracious, merciful Heavenly Father, మా ప్రేమ కృపా కనికరములు పరలోకమందు తండ్రి, in the highly exalted wonderful name of our Lord and Savior Jesus Christ, we thank Thee for bringing us to Bethany Prayer House. ప్రభు ఎంతో అత్యధికంగా హెచ్చుకోబడినటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో మమ్మల్ని కూడా బేతనీ ప్రార్థనా మందిరానికి కూర్చున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we understand Thou hast a purpose towards us today. ప్రభు తండ్రి, ఈ దినము ప్రభు మా పట్ల మీ యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నారని మేము గ్రహిస్తున్నాం. We glorify Thy name. ఈ యొక్క నామము మేము ఘనపరుస్తున్నాం. For Thou art great and greatly to be praised. ప్రభు తండ్రి, మీరు ఎంతో ఉన్నతుడు. ప్రభు తండ్రి, మా యొక్క స్తుతులకు అర్హుడు మీరు. Thou art a creator God. మీరు సృష్టికర్త అయినటువంటి Thou దేవుడు. created man has a very precious species. ప్రభా, మరి మానవుని ఎంతో ప్రత్యేకమైనటువంటి విలువైనటువంటి ఒక జాతిగా మీరు నిర్మించారు. But this man has fallen in Thy sight. అయితే ప్రభా తండ్రి, మానవుడు మీ దృష్టిలో పడిపోయిన వాడుగా ఉన్నాడు. That Thou art loved the man. అయితే ప్రభా తండ్రి, మానవుని మీరు ప్రేమించిన వాడుగా And sent ఉన్నారు. Thine only begotten Son, Lord Jesus Christ, to give Himself for the restoration of the man. మీ అద్వితీయ కుమారుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించి తనను తాను అర్పించుకుని మానవాళందరినీ కూడా తిరిగి సమకూర్చాలనేటువంటి మీ యొక్క గొప్ప ఆశ. Thank Thee for all these young people, brothers and sisters who have come with much zeal and interest for this meeting. ప్రభా తండ్రి, ఈ గుడికి నిమిత్తమై ప్రభా తండ్రి ఎంతో ఆశతోనూ ఆసక్తితో వచ్చినటువంటి ఈ ప్రియ యవనస్తులందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, according to their need, Thy word be proclaimed. ప్రభా తండ్రి, వారి యొక్క అవసరత కొద్దీ అక్కర కొద్దీ మీ యొక్క వాక్యము వారికి విడుదల చేయబడ్డానికి Have సహాయం mercy చేయండి. upon our dear brother who is responsible for the Bible study. ప్రభా తండ్రి, యొక్క బైబిల్ విషయంలో ఏ సహోదరుడైతే ప్రభా బాధ్యత వహిస్తున్నాడో ఆ సహోదరుని మేము చెప్పుకుంటున్నాం. Use him for Thy glory. ఈ యొక్క మహిమ నిమిత్తమై మీరు వాడుకోండి. Keep us under Thine watchful eye. ప్రభా తండ్రి, మమ్మల్ని మీ యొక్క కను దృష్టికి మేము If తెచ్చుకుంటున్నాం. many people are yet on the way, they also may come and join with us sooner possible. ఇంకా ఎవరైనా సరే మార్గం వచ్చినటువంటి ప్రభా తొందరలోని ప్రభా తండ్రి సాధ్యమైనంత వరకు తొందరలో ఇక్కడ రావడానికి సహాయం చేయండి. Bless our time together till 5 o'clock in the evening. ప్రభా సాయంత్రం 5 గంటల వరకు కూడా మేము కలిగి ఉన్నటువంటి సమయాన్ని మీరు ఆశీర్వదించండి. Thank You for hearing our prayer. మా యొక్క ప్రార్థన మీరు ఆలకించినందుకు ఏమి కోరాలి. Giving all the glory and honor unto Thee, we offer this prayer in the precious and wonderful name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ ఘనత మీకే అర్పించుకుంటూ అద్భుతకరుడు ఆశ్చర్యకరుడైన రక్షకుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Let's sing the Bible chorus before we hear the బైబిల్ పట్టణానికి ముందుగా బైబిల్ కోరస్ పాడుతుందా. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way.
Tell them about the peace. అప్పుడు మీరు వాక్యం వింటున్న సమయంలో జాగ్రత్తగా వినండి. మధ్యాహ్న సమయంలో మనకు క్విజ్ ఉన్నది. ఆ క్విజ్లో మీరు ఏదైతే వాక్యంలో వింటున్నారో ఆ వాక్యంలో విన్న వాటిని కూడా ప్రశ్నలుగా అడుగుతారు. కొన్ని వాక్యంలో నుండి కొన్ని బయటకు కూడా అడుగుతారు. మ్యాక్సిమం వాక్యంలో అడగచ్చేమో. కాబట్టి జాగ్రత్తగా ప్రతి అంశాన్ని ప్రతి వచనాన్ని చెప్తున్నటువంటి మాటల్ని జాగ్రత్తగా గమనిస్తూ గుర్తుపెట్టుకుంటూ వీలైతే రాసుకుంటూ వీలైతే కాదు రాసుకుంటే చాలా మంచిది. మీరు ఒక పెన్ను నోట్బుక్ మీద పెట్టుకొని జాగ్రత్తగా నోట్ చేసుకుని అది పెట్టుకుంటే మీకు తర్వాత ఉపయోగపడుతుంది. మొదటి విషయం. రెండోది క్విజ్లో కూడా మీకు సహాయం చేస్తుంది. సరేనా? ఇప్పుడు మన శీర్షిక వాక్యం మీ అందరికీ తెలుసు కదా. ఏంటది? Romans 4:10. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 11వ వచనాన్ని రోమీయులకు 12వ వచనాన్ని రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం కలిసి చదువుతున్నాం. ఆ ఒక్క మాట చివరిలో రాయబడినటువంటి ఆ ఒక్క మాట మనం చదువుతున్నాం. మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించగలరు. పరీక్ష చదువుతున్నాం. మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించగలరు. సహాయం కొట్టే ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమల కంటే లేక వారి వందనాలు తెలుస్తున్నాం. వాటిని ఆశీర్వదించండి. మాతో మాట్లాడండి. ఈ ఉద్దేశం ఏమైనా వారిని ఎదుగుంటే మాకు సహాయం చేయండి. ఎదుగుంటే మీ దాసులను నిష్పరిచండి. మీ ఆత్మను నింపండి. వారి ఆవరణకు మీ ఆత్మను అంధకార శక్తులన్నింటినీ బంధిస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో అంధకార శక్తులన్నింటినీ కూడా బంధిస్తున్నాం. మీ కృప మాకు తోడుగా వచ్చి మీరు మాతో మాట్లాడి ఈ సన్నిధి వారి ఎంతో ప్రయోజనకరంగా తెచ్చేమని బ్రతమాడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నాకు పెట్టుకుంటున్నాం తండ్రి. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించగలరు. ఈ దినం మనం దేవునికి ఏ రకంగా లెక్క అప్పగించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని అంటే మనం లెక్క చెప్పినప్పుడు ప్రతి మనిషికి వారి వారి పరిస్థితిని బట్టి ఎవరి లెక్కలు వాళ్ళు ఉంటాయి. అంతే కదా, మనం జీవిస్తున్నటువంటి లోకంలో ఎవరి లెక్కలు ఉంటారు. అయితే ఈ దినం 2 బైబిల్ స్టడీలో కూడా మనం ఏం చూద్దామంటే దేవుని యొక్క లెక్క ఏ రకంగా ఉంటుంది, ఎటువంటి లెక్కను దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చూద్దాం. అయితే మొట్టమొదటిగా 2 సన్నివేశాలు చూద్దాం. 2 వాక్య భాగాలను మీ దృష్టికి తీసుకొస్తాను. మొట్టమొదటిగా లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను, గమనించండి. 6వ వచనం చదువుతాను, గమనించండి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకునేను. మొదటి మాట. రెండవదిగా మత్తయి సువార్త 20 మత్తయి సువార్త కూడా 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనం చివరి భాగాన్ని చదువుతారు, గమనించండి. ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. చూడండి మాట 2 వచనాలు ఒకసారి పెట్టుకోండి. లూకాసు వార్త 19వ అధ్యాయం, మత్తయి సువార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయంలో 6వ వచనంలో చదువుతున్నాను. ఒకసారి 2 ఒకసారి ఒకదాని తర్వాత ఒకసారి చదువుతాను. లూకా పెట్టుకోండి, మత్తయి కూడా ఒకదాని తర్వాత పెట్టుకోండి, మార్చేసి పెట్టుకోండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 6వ వచనం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను
చేర్చుకునేను. మత్తయి సువార్తలో ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. రెండింటికి తేడా తెలుస్తున్నారు మీకు. ఒకడు ఏం చేశాడు? ఆయనను చేర్చుకుంటున్నాడు. ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. ఆయన దగ్గర నుండి వెళ్ళిపోతున్నాడు. ఈ రెండింటిని కూడా ఉదయం మొదటి బైబిల్ స్టడీలో ఒక దాని గురించి, రెండవ బైబిల్ స్టడీలో రెండవ దాని గురించి రెండు చోట్ల వస్తాయి. బట్ మ్యాక్సిమం దానికి మనం చూసుకుని చేద్దాం. ఒక ఆయన దగ్గరకు చేర్చుకున్నాడట. ఇంకొక ఆయన నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడు. సరే, ఈ దగ్గరగా వస్తున్నాయని దూరంగా వెళ్ళిపోతున్నాయని ఇద్దరికి కామన్ గా ఒక వాళ్ళ స్థితి వాళ్ళిద్దరికి కూడా కామన్ గా ఉంటున్నారు. అదేంటో తెలుసా? 19 చూద్దామండి. 19వ అధ్యాయం, లూకాసు 19వ అధ్యాయం 2వ వచనంలో ఆయన పేరు గురించి రాస్తున్నాడు. ధనవంతుడైన జక్కయ్య అని రాస్తున్నాడు. ఆయన పేరు రండి, ధనవంతుడైన జక్కయ్య. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో 22వ వచనంలో రాస్తున్నాడు. మొదటి భాగంలో అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు. ఇద్దరికి కామన్ గా ఉన్నది ఆస్తి. ఇద్దరు కూడా ధనవంతులు. ఆయన ధనవంతుడే, ఈయన ధనవంతుడే. ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఆయనను సంతోషంతో చేర్చుకుంటున్నాడు. ఆ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ఆయనను దూరపరుచుకున్నాడు. ఆయన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇది మనం చూసేది. చూడండి, మన అంశం ఏంటి? ఇప్పుడు వేళ మన అంశం ఇది, ప్రతివాడు తన గురించి దేవునికి లెక్క చెప్పుకోవాలి. లెక్క మనం అప్పచెప్పాలి అంటే నీ దగ్గర అంటూ ఏదైనా ఉండాలి కదా. నీ దగ్గర ఏమైనా లేదనుకో, నువ్వు లెక్క చెప్పగలవా? లెక్క చేయలేవు. ఏ వ్యక్తి అయినా సరే ధనవంతుడిగా ఉంటాడు అనుకోండి, ఆ వ్యక్తి ఇంకా ఎక్కువగా లెక్క చెప్పాల్సి వస్తుంది. ఏమీ లేదు, లెక్క అప్పచెప్పలేడు. కాబట్టి ఈ ఇద్దరు ధనవంతులు ఎటువంటి లెక్కలు అప్పచెప్పడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. అదే సమయంలో దేవుడు మన నుండి ఎటువంటి లెక్క మనం అప్పచెప్పాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం ఈ దినాన్ని చూద్దాం. సరే, మొట్టమొదటిది లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనేటువంటి ధనవంతుడిని మనం చూసాం. ఈ జక్కయ్యని ఇక్కడ చూస్తున్నాం. రెండవ బైబిల్ స్టడీలో మనము ఆ యవనుడు అనేటువంటి నాయకుడు, లేకపోతే ఈజ్ ఎ రూలర్, ఆ రూలర్ గురించి తర్వాత మనం చూద్దాం. ఈ జక్కయ్య ధనవంతుడైనటువంటి జక్కయ్య గురించి రాసులు ఒక మాట, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క అభిప్రాయంలో ఒక మాట ఉన్నారు. ఆ మాట ఏంటంటే, ఆయన ఇంట్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఒక మాట అంటారు. 7వ వచనంలో పాపి అయిన మనుష్యుని యొక్క ఆయన గురించి వాళ్ళందరికీ ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, పాపి అయినటువంటి ఆ మనుష్యుడు. జక్కయ్యను పాపముతో ఉన్నటువంటి వ్యక్తిగా వాళ్ళందరూ చూస్తున్నారు. నిజానికి జక్కయ్య అంతగా పాపము చేసినటువంటి వ్యక్తి కాదా అనేటువంటి విషయాన్ని తర్వాత, అంటే ఆ విషయం తర్వాత కుదిరితే చూద్దాం. కాకపోతే ఆ వ్యక్తిని పాపి అనేటువంటి వ్యక్తిగానే చూస్తున్నారు అందరూ కూడా. పాపము అనేటువంటిది ఏ రకంగా ఉంటుందో మనం మొట్టమొదటిగా తెలుసుకోవాలి. పాపము ఏ రకంగా ఉంటుంది? పాపము అనేది లోకంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా, బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆదాము నుంచి వచ్చినటువంటి, చాలాసార్లు మనం వింటా ఉంటాం, ఆదాము నుంచి వచ్చినటువంటి పాపాన్ని మానవుడు సంక్రమించుకుని ఈ వ్యక్తి కూడా పాపిగానే మారుతుంది. అయితే బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాటలు ఇన్ బ్రాడ్ సెన్స్ పాపాలు 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి అండి, పేతురు 2వ పేతురు రాసిన పత్రిక 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14. 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 మధ్యలో రాయబడింది. అంటే 16, తెలుగులో 16తో మధ్యలో రాయబడింది. మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించి, అంటే ఈ పాపము చేసిన వారు ఆశ, మీరు
మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి, అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలను అనుసరించి చేసినటువంటి పాపం. ఎందుకంటే ఆ ఆశ ఏంటంటే దురాశ. దురాశ అనేటువంటి గర్భము ధరించి ఏం చేస్తుంది? పాపాన్ని కట్టారు. అంటే పాపానికి మూలమే దురాశ. ఈ దురాశ మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మీ పూర్వం ఉన్నటువంటి మీ అజ్ఞాన దశలో మీరు ఉండడం వల్ల. అంటే దాని అర్థం ఏంటి? తెలియకుండా, జ్ఞానం లేకుండా, ఎరుక లేకుండా చేసేటువంటి పాపం ఒకటి. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. నేను చదువుతాను, గమనించండి. 2వ లైన్లో ఉంది, బుద్ధి పూర్వకముగా పాపము చేసిన ఎడల. కనబడుతున్నామా? తీసుకురా కదా వాక్యాలు. బుద్ధి పూర్వకంగా పాపము చేసిన ఎడల. సో పాపాన్ని మనము ఇన్ బ్రాడ్ సెన్స్, చాలా రకాలైన పాపాలు ఉన్నాయేమో, కానీ మొత్తం పాపాలన్నీ కూడా ఈ రెండు కేటగిరీలోనే వస్తాయి. ఒకటి అజ్ఞానంతో, అంటే తెలియక చేసేటువంటి పాపము. రెండవది తెలిసి చేసేటువంటి పాపం. తెలియక చేసేటువంటి పాపము, తెలిసి చేసే పాపం. పాపం ఏదైనా సరే పాపమే. పాపం వల్ల వచ్చే జీవితము మరణం. కాకపోతే తెలియక చేసే పాపానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, తెలిసి చేసేటువంటి పాపానికి ఇంకొక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. అయితే పాపం ఉన్నటువంటి రెండు రకాల పాపాలు చూసాం కదా. పాపానికి ఉన్నటువంటి లక్షణం ఎలా ఉంటుంది? ఏ రకంగా ఉంటుంది ఈ పాపము అంటే, పాపాన్ని గురించి చెప్తూ అపోస్తలుడైన హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో మోషే గురించి రాస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడతాడు. 26వ వచనంలో, 11వ అధ్యాయం 26వ వచనం, అల్పకాల పాప భోగము. పాపం ఎప్పుడు కూడా మనకి భోగాన్ని ఇస్తుంది, మనకి సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, ప్లెజర్. సో పాపం ఎప్పుడు కూడా ప్లెజరబుల్గా ఉంటుంది, ఎంతో సంతోషం. చేస్తున్నంతసేపు కూడా నువ్వు పాపములో ఉన్నావనే ఫీలింగ్ కూడా నీకు రాకుండా నిన్ను సంతోషంతో తేలిపోయేటట్టుగా చేసేదే మునిగి తేలుతా ఉంటుంది. చూడండి, సంతోషంలో నిన్ను ముంచి తేలుస్తూ ఉంటుంది. నీకు అసలు లోపమే తెలియదు, అంతలా ఉంటుంది పాపం అంటే. అది పాపం అంటే. తర్వాత సామెతల గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. నేను చదువుతున్నా, గమనించండి. జాల స్త్రీ పెదవుల నుండి తేనె కారడం, దాని నోటి మాటలు నూనె కంటే మృదుపైనవి. ఈ జాల స్త్రీ అనేది ఎవరంటే పాపానికి మూలమైనదే జాల స్త్రీ. ఆమె నోటిలో నుంచి వచ్చేది చాలా తియ్యగా తేనె వలె ఉంటుంది. ఆమె పాపానికి మూలమైన ఆమె నుండి వస్తున్నది ఏమొస్తుంది? పాపానికి మూలం నుంచి ఏమొస్తుంది? పాపం వస్తుంది కదా. అంటే పాపము అనేటువంటిది తేనెగా ఉంటుంది. ఇంకొక మాట ఏం చెప్తున్నా అంటే అది తియ్యగా ఉంటుంది. నెంబర్ 1 లక్షణాలు చెప్తున్నారు పాపం యొక్క లక్షణాలు. ఒకటి, చాలా తియ్యగా ఉంటుంది. ఎంత ఇష్టంగా ఉంటుందంటే అది చేస్తున్నంతసేపు కూడా ఇంకా కాసేపు ఉంటే బాగున్నాయి, ఇంకొద్ది తాగితే బాగున్నాయి, ఇంకొద్దిసేపు చేస్తే బాగున్నాయి అని అనిపించేటట్టుగానే ఈ పాపం అనేటువంటి ఉంటుంది. రెండవదిగా దాని యొక్క లక్షణంలో ఇంకొక మాట ఏమైతుంది? దాని నోటి మాటలు నూనె కంటే నూనెపైనవి. నూనె కంటే నూనెపైనవి. నూనె సపోజ్ నేల మీద నూనె పడిపోయింది అనుకోండి, ఎంత నూనె పడేశారు అనుకోండి, పప్పు నూనె పడేశారు. ఆ నూనె మీద వెళ్ళి మీరు గమ్ముకలు అడిగేశారు అనుకోండి, జరిగేది ఏంటవుతుంది? మీకు నడుస్తున్నట్టు కూడా తెలియదు కదా, నడుస్తున్నట్టు కూడా తెలియదు. అలాగా నేను గాలిలో ఉన్నానా, నేను తేలుతున్నానా అనిపిస్తుంది. అలా పోతాడు, పడిదాకా అలాగే ఉంటుంది. కాకపోతే వెళ్తున్నంతసేపు ఎలా ఉంటుంది? నీకు చక్కగా గొప్ప సంపాదన ఉంటుంది. అసలు అది మనం అది అనిపిస్తేనే మనకు తెలుస్తుంది. కానీ ట్రై చేయకండి, తెలుసు కదా, దాని సంగతి తెలుసు ఎండింగ్. కానీ పాపం కూడా అలాంటిదే. నూనె మీద నీ కాలు పడి జారుతుంటే నీకు ఎంత చక్కగా ఉంటుందో, పాపం కూడా నీకు అలాగే అంత చక్కగానే ఉంటుంది. నూనె పడి కాలు కింద నూనె ఉన్నప్పుడు నూనె జారుతుంటే వెళ్తే సంగతి నీకు తెలుసు. కానీ
పాపం మీద కాలేసి పాపం చక్కగా నెమ్మదిగా నేను తీసుకెళ్తే నేను ఎక్కడ తీసుకెళ్తావు నీకు తెలియదు. కాబట్టి పాపం చేయడానికి ఇష్టపడతాం, నూరు మీద జరగడం మాత్రం ఇష్టపడతాం. బైబిల్ చెప్తుంది పాపం ఎలాగంటే పాపం వల్ల వచ్చేటువంటి సంతోషము నూరు మీద నువ్వు జాగ్రత్తప్పుడు ఎంత నున్నగా ఉంటుందో అంత చక్కగా ఉంటుంది, అంత నున్నగా నేను తీసుకెళ్తాను పాపం. అయితే చివరికి ఎక్కడ తీసుకెళ్తుంది? ఇంకా మన వాక్యాలు చూస్తే టైం అవుతుంది కాబట్టి సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఉన్నాయి, సామెతలు 14లోను సామెతలు 16లో కూడా ఏం చేస్తుందట? ఒక నీ నడక వాని దృష్టికి చక్కగా కనబడుతుందట, కానీ అది ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణం వైపు తీసుకెళ్తుంది. అంటే నీకు చూపిస్తున్నప్పుడు నూరు మీద నువ్వు జారుతున్నప్పుడు చాలా చక్కగా నువ్వు గొప్ప అందంగా వెళ్తున్నావు అనుకుంటావేమో, కానీ చివరికి అంటే నిన్ను ఒక రకంగా చెప్పాలంటే నిన్ను మోసం చేసేస్తావు. నువ్వు ఇలా వెళ్తున్నావు అనుకుంటావు, నీకు నీ చూపు ఇలా ఉంటుంది, కానీ నిన్ను అది ఇటో తీసుకెళ్తుంటుంది. నిన్ను తీసుకెళ్లే మార్గం వేరు, నీకు చూపిస్తున్న మార్గం వేరు. అర్థమవుతున్నమాట? అర్థమవుతుందండి. చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 1995, 94 ఆ సమయంలో ఒక మాకు చిన్న కంపెనీలో పెట్టుకున్నాం. పెట్టుకొని కంప్యూటర్ అయ్యి సప్లై చేస్తున్నాడు. ఆ సప్లై చేస్తున్న సమయంలో ఒక శ్రీశైలం ఐడియా ఉంది కదా, శ్రీశైలంలో అక్కడ పవర్ ప్లాంట్ ఉంటుంది. ఆ పవర్ ప్లాంట్ వాళ్ళు యూపీఎస్ కావాలని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. యూపీఎస్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై. అక్కడ పవర్ పోయిన వెంటనే పవర్ అనేది చాలా పెద్ద పవర్ సప్లై. మన ఇంట్లో వాడుతున్న చిన్న ఒక ఫ్యాన్కి లైట్కి లేదా కంప్యూటర్కి అవసరమైన యూపీఎస్ కాదు, అక్కడ పవర్ ప్లాంట్లో అవసరమైనటువంటి యూపీఎస్. ఎప్పుడు నేను చెప్పింది 1994 ఆ సమయంలో ఒక యూపీఎస్ మేము అమ్మితే మాకు వచ్చే లాభం 50,000 రూపాయలు. ఎప్పుడు? 1994. 50,000 లాభము అంటే చాలా చాలా ఎక్కువ డబ్బులు ఆ రోజుకి లెక్క. అప్పుడు ఏంటంటే ఒక ఎకరం పొలం 1,00,000 రూపాయలు ఉందంటే మాకు ఒక యూపీఎస్ 2 యూపీఎస్ అనుకుంటే ఒక ఎకరం పొలం కొనొచ్చు అనుకోండి, అంతే కదా. అంటే అలాంటి 2 యూపీఎస్ కావాలండి. అది టెండర్ వేస్తున్నాం, మేము టెండర్ కాన్ఫర్ చేస్తున్నామంటే నేను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరు వెళ్ళాం ఆ టెండర్ ట్రై చేద్దాం. ఎవరు రావట్లేదు, ఎందుకంటే శ్రీశైలం కాబట్టి ఆ రోజుల్లో పెద్ద ఎవరు వెళ్ళడానికి ఇష్టపడి వెళ్తారు. సరే ఎలాగైనా మనకు ఆర్డర్ వస్తుంది, మనం సంపాదిద్దామని ట్రై చేసి మేము అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసాం. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పవర్ ప్లాంట్ అంతా కూడా చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన ఉంటాడు. మేము అనుకున్నాం చీఫ్ ఇంజనీర్ని కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి ముందు మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటే టెండర్ కాన్ఫర్ చేసిన మమ్మల్ని కూర్చోబెడతారు కదా, కూర్చోబెట్టి మమ్మల్ని కూడా చూసాయినా ఇంతకుముందే మనం కలిసారు కదా, మనకు కొద్దిగా మంచి అభిప్రాయం వచ్చి టెండర్ మాకు ఏమన్నా ఇస్తాడేమో, డబ్బులు వస్తాయి, కొద్దిగా లాభం వస్తుంది కానీ కొద్దిగా ప్లాన్ చేసుకున్నాం. ప్లాన్ చేసి మార్నింగ్ దిగ్గానే ఆయన చాంబర్కి వెళ్ళి అంటే ఆయన వాళ్ళకి ఇల్లు కట్టే ఉందో వాళ్ళకి క్వార్టర్స్లో ఉంటాయి, ఆయన క్వార్టర్లోకి వెళ్ళాం. క్వార్టర్లోకి వెళ్తే ఆయన లుంగి పంచి కట్టుకుని కూర్చొని ఉన్నాడు. మీ ఇద్దరు నాకు ఇలా ఎవరు మీరు ఎక్కడైతే పలాసారి లైక్ విశాఖపట్నం నుంచి వచ్చాము, ఇలా టెండర్ పాటల కోసం వచ్చాను. సరే మమ్మల్ని ఎలా కూర్చోబెట్టేసరికి ఇంకొక ఆయన ఎవరో అప్పుడే లోపలికి వచ్చారు. పిలిచాను ఆమె పిలిచాడు. ఆయన కూడా అక్కడ అనుకోరు. ఆ ముందు రోజు అక్కడ ప్లాంట్లో ఏదో కార్మికులందరికీ కూడా ఏదో గొడవ ఏదో రమసరమస్కం జరుగుతుంది. అక్కడ పెద్ద గొడవ అయింది, కొట్టుకున్నాను, పేపర్లో పడింది, ఇదంతా జరిగింది. సో ఆయన వచ్చాడు, వచ్చి కూర్చున్న తర్వాత మీ ఇంట్లో కూర్చున్నాడు, ఆయన ఎలా కూర్చున్నాడు మాట్లాడుతూ అయినా ఏంటి నిన్న అంత పెద్దగా గొడవ ఎందుకు జరిగిపోయింది అని ఆయన ఇలా చూసి మాట్లాడతాడు. ఇలా మాట్లాడుతుంటే ఈ పక్క ఇద్దరు ఉన్నాడు, ఆయన ఇటు పక్క ఉన్నాడు, మీ ఇద్దరు ఇటు పక్క. ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ కూర్చున్నారు అనుకోండి, ఎదురుకుండా కూర్చుని ఎలా ఉన్నాడు, మీ ఇద్దరు ఎలా ఉన్నాడు. ఈయన ఇంకో మాట్లాడతాడు. ఇలా మాట్లాడుతుంటే ఏంటి ఎందుకు అంత పెద్ద గొడవ అయింది అని అడిగితే పక్కన మా ఫ్రెండ్ ఏమో సార్ నాకు తెలియదు సార్ ఇక్కడ వచ్చింది. నేను పక్కన ఆయన కదా క్వశ్చన్ అడుగుతున్నట్టు మామూలు సమాధానం చెప్పేస్తున్నాడు మధ్యలో అని చూస్తున్నాడు. సరే అయిపోయింది. కొద్దిసేపు అయినాక ఆయన మళ్ళా సరే నన్ను సీరియస్ చూసేదారు మా వాడు మధ్యలో నిబంధన వస్తున్నాడు. సరే అయిపోయింది. ఈ కొద్దిసేపు అయిన తర్వాత ఆయన మనోడు పలానా వ్యక్తికి చాలా పెద్ద అయింది కదా, కవత కొట్టారు కదా అంటే అని అడిగాడు కదా. అడిగితే మామూలు సరే మేము మార్నింగ్ వచ్చేసాను. ప్రతిదానికి మామూలు అంటే నేనే అనుకున్నాను
మంచివాడని పేరు తెచ్చేసుకుని టెండర్ కొట్టేస్తే 1 లక్ష రూపాయలు వచ్చేస్తాయి. చాలా పెద్ద అమౌంట్ మనకి. ఒక 4-5 నెలల దాకా మనం బిజినెస్ కూడా చేయాల్సిన లేదు అనేది ప్లాన్ ఉన్నట్టున్నాడు. పెద్దానికి రెస్పాండ్ అయిపోతున్నాడు. సరే మళ్ళా ఆయన మాట్లాడుతూ సిరీస్ చూసాడు కూడా మాట్లాడుతున్న వల్ల ఆయన ఇంకొక ఏదో అయితే మరి ఇప్పుడేంటి హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు, ఎవరైనా తీసుకెళ్ళారా, దానికి వాళ్ళందరికీ అవసరాలు తీసుకున్నారు, వాళ్ళ ఇంట్లోకి ఏమన్నా ఫోన్ చేసి చెప్తారా మళ్ళీ అడిగాడు. ఇక ఉదయం వచ్చేసారు. సంగతి ఏంటంటే ఈయనకేమో మెల్లగన్ను, ఈ మెల్లగన్నేమో లీజ్ వస్తున్నాడు, మా ఊడికేమో లీజ్ వస్తున్నాడు. అందుకని చెప్తున్న ప్రతిదానికి కూడా ఇంక రెస్పాండ్ అయిపోతున్నాడు. అడుగుతున్నాడేమో అర్థమవుతుంది కదా. అలా ఉంటుంది పాపం. ఎలా చేస్తుంది? నీకు చూస్తున్నది చూపిస్తున్నది ఒకవైపు చూపిస్తుంది నీకు అది, బట్ నిన్ను తీసుకెళ్తుంది మాత్రం వేరే వైపు తీసుకెళ్తుంది. అది పాపం. అందుకే ఒక నడత వాళ్ళ దృష్టికి బాగా కనబడుతుంది, బట్ అది తీసుకెళ్ళింది మాత్రం. సో పాపం ఎలాంటిప్పుడు పాపం ఏంటిది? మెల్లగొందండి. అంతే కదా. నూనె ఎప్పుడు బైబిల్ రాసింది కానీ మనం తీసుకోవాలి దాన్ని ఇవ్వాల్సింది. బైబిల్ రాసింది నూనె లేదని రాస్తుంది. ఇప్పుడు మనం చెప్పొచ్చు మెల్లగా లేడు అనమాట. పాపం అంటే నిన్ను ఒకవైపు తీసుకెళ్తుంది, నిన్ను చూస్తున్నట్టు ఉంటుంది అంటే అది చూపిస్తుంది. అది పాపం అంటే. ఈ పాపము అనేటువంటిది ఈ రకంగా ఉన్నప్పుడు మనకెంతో ఇంతకుముందు చెప్పాం కదా, చాలా ఎక్కువగా మనకి సంతోషాన్ని ఇస్తుంది, చాలా ఆనందపడుతున్నాం. ఈ సంతోషాన్ని మనం విడిచిపెట్టుకోవడం ఎప్పుడు కూడా ఇష్టపడం. పాపం వల్ల వచ్చేటువంటి ఆ ఆనందాన్ని విడిచిపెట్టుకోవడానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడం. దాన్ని మనం ఎలా చూస్తాం తెలుసా? మనం కలిగి ఉన్నటువంటి గొప్ప ఆస్తితో మనం దాన్ని ఫీల్ అవుతాం. ఎవరన్నా పిల్లోడు ఎవరన్నా కుర్రోడిని మరి ఆ పని చేయకురా, ఈ పని చేయకురా, లేకపోతే మందిరానికి రాదా, మందిరంలో కూర్చోరా అని అన్నారు అనుకోండి, లేకపోతే వాక్యం చెప్పిన తర్వాత ఎందుకు నువ్వు మార్మల్స్ పొందొచ్చు కదా, మార్మల్స్ తీర్మానం తీసుకోవచ్చు కదా అని అన్నప్పుడు చేయొచ్చు కదా అని అడిగా అనుకోండి, వాడు చెప్పి సమాధానం చేస్తా, అమ్మో ఇప్పుడు నేను చేయి తీసానంటే రేపు ఉదయం నేను మళ్ళీ ఇవే పనులు చేసి ఎంజాయ్మెంట్ అంతా పోద్దేమో, నాకు ఎంజాయ్మెంట్ పోద్దేమో. ఇది మనకుండేటువంటి ఆలోచన. అంటే పాపము వల్ల, ఆ పాపం వల్ల వచ్చేటువంటి సంతోషాన్ని మనం ఏ రకంగా ఫీల్ అవుతామంటే దాన్ని గొప్ప ఆస్తి లేక మనం ఫీల్ అవుతాం. దాన్ని విడిచిపెట్టుకోవడం మనకి ఇష్టం, దాని నుంచి దూరపరచుకోవడం మనకి అసలు ఇష్టం ఉండదు. ఇది పాపంతో మనం చేసేది. కాకపోతే పాపంలో ఉన్నవాళ్ళు అనేక మందికి చాలా వారికి ఉన్నటువంటి ఆనందం అంతటి కూడా వీళ్ళు తీసేస్తుంటారు. అది లేదా విషయం. సపోజ్ ఒక పిల్లవాడు, ఇంకొక ఉదాహరణ, ఒక అమ్మాయి 19 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక అమ్మాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నది. చదువుతూ సడన్గా ఒక రోజు సాయంత్రం ఇంటికి రాలేదు. సడన్గా ఒక రోజు ఇంటికి రాలేదు. రాత్రి చూస్తారు, రాత్రి చాలాసేపు చూస్తారు. తర్వాత నెక్స్ట్ టైం రాత్రి అయిపోతుంది. సరే అక్కడ ఫ్రెండ్కి వెళ్ళిందా అని అక్కడక్కడ ఫోన్ చేస్తారు. కొంతవరకు ధైర్యంగానే ఉంటారు ఆ సమయంలో. ఒక రోజు అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళ మనసులో? వాళ్ళ మనసులో ఎలా ఉంటుంది? ఇంట్లో తల్లిదండ్రులకి, బంధువులకి, స్నేహితులకి, వీళ్ళందరికీ ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి ఇంటికి రావాలా సాయంత్రానికి, రాలేదు. రాకపోయేసరికి ఆ అమ్మాయి గురించి ఉన్నటువంటి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇదే పరిస్థితి ఒకసారి ఒక కాలేజీలో జరిగింది. సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి సడన్గా ఇంటికి రాలేదు. ఇంటికి రాకపోతే వాళ్ళు చూస్తున్నారు. చూసి ఒక రోజు చూశారు, 2 రోజులు చూశారు, తర్వాత 2 రోజులు 3 రోజులు తర్వాత వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఎదుగుతున్నారు. ఏమి అసలు నో బ్రేక్ త్రూ, అక్కడ కనపడలేదు, అమ్మాయి ఎవరికి తిరిగట్లేదు. ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఒకవేళ ఆ అమ్మాయి ఏదో సంతోషాన్ని కావాలని వెళ్ళిపోయిందేమో మనకు తెలియదు, కానీ దానివల్ల ఇంట్లో వాళ్ళకి వస్తున్న పరిస్థితి ఏంటి? ఒకవేళ అమ్మాయికి ఏమైనా ఆనందం వచ్చిందేమో, కానీ ఇంట్లోకి వస్తుంది ఇంట్లో వాళ్ళ ఆనందాన్ని అంతటి కూడా ఆమె తీసేసింది కదా. అంటే ఒక పక్క ఆమె ఆనందం పొందుతుంది, ఆమెకి ఆనందమైనటువంటిది ఆస్తి అయితే ఇంట్లో వాళ్ళ సంగతి ఏంటి? ఆనందం విషయంలో ఏదో వాళ్ళు అయిపోట్ల అదోమని ఇంట్లో వాళ్ళు. అదే టైంలో కాలేజీ నుంచి ఆ ఇంటికి ఫోన్ వెళ్తున్నా, మీ అమ్మాయి రావట్లేదు, కాలేజ్ మీ అమ్మాయి రావట్లేదు. ఒక సమయం ఏం చేశారంటే ఆ ఇంట్లో చికెన్ వచ్చేసి
మా అమ్మాయికి అసలు కాలేజ్ చదవడానికి రాదండి, మానేస్తుందండి, మీరు అసలు మాకు ఫోన్ చేయండి అని అన్న మొదలుపెట్టారు. ఒకవేళ ఒక స్టూడెంట్ కాలేజీలో జాయిన్ అయితే 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదవాలి, 4 సంవత్సరాలకి ఇంజనీరింగ్కి ఫీజు కట్టాలా? అర్థమవుతుందా మీకు? 4 సంవత్సరాలు కట్టాలా? మధ్యలో నువ్వు మానేస్తానన్నావు అనుకో, ఆ మిగిలిన టైం ఫీజు కూడా కట్టారు పేరెంట్స్, లేకపోతే నేను రిలీజ్ చేయలేను, మొదలు మీ సర్టిఫికేట్ నీకు ఇవ్వను. ఆ రకంగా డబ్బులు నష్టం, మనశ్శాంతి నష్టం, ఆనందం నష్టం, కాలేజీకి ఒక సీట్ నష్టం. అంతే కదా? ఎంతమంది నష్టపోతున్నారు? ఒక్క వ్యక్తి ఆనందంగా ఉండాలి అనుకుంటే, ఆనందం అనేటువంటి ఆస్తిని ఆ వ్యక్తి సంపాదిస్తుంటే చాలా మంది ఆనంద విషయంలో భేదవాళ్ళు అయిపోతున్నారు. ఈ విషయాన్ని మనం గమనించు. సరే, పాపము అనేటువంటిది సంతోషాన్ని మనకి ఇస్తూ, ఆ సంతోషాన్ని మనం గొప్ప ఆస్తిగా ఫీల్ అయ్యేటట్టుగా చేస్తారు. ఒక రకం చెప్పాలంటే పాపము ఆనందం అనే ఆస్తి రావడానికి ఒక పెట్టుబడి లాంటిది. పాపాన్ని పెట్టుబడిగా పెడతావు, సంతోషం అనేటువంటి ఆస్తిని నువ్వు సంపాదిస్తూ ఉంటావు. ఎప్పుడైతే సంతోషమైన ఆస్తి నీకు వస్తుందో, ఆ ఆస్తిని నువ్వు విడిచిపెట్టడానికి అస్సలు నీకు ఇష్టం ఉంటుంది. ఈ విడిచిపెట్టడానికి ఇష్టం లేని పరిస్థితుల్లో మిగిలిన చాలా మంది, నీ కుటుంబీకులు అవ్వచ్చు, నీ లెక్చరర్స్ అవ్వచ్చు, నీ ఇంట్లో వాళ్ళు, నీ బంధువులు, నీ స్నేహితులు, వీళ్ళందరూ కూడా ఆనంద విషయంలో భేదవాళ్ళు అయిపోతారు. ఇది పాపం వల్ల వచ్చేటువంటి పరిస్థితి. అయితే నేను ఇందాక చెప్పాను కదా, అమ్మాయి పరిస్థితి ఏంటంటే, ఒక 2 నెలల తర్వాత ఆ అమ్మాయి ఆమె తల్లి కాలేజీకి తిరిగి వచ్చారు. వచ్చి అప్పటికి ఇంకా ఎగ్జామ్ ఉంది. అక్కడ వచ్చి ఇక్కడ హెచ్ఓడిని ఫ్యాకల్టీని బ్రతిమాలుతున్నది. అమ్మాయి ఎలాగైనా సరే మా అమ్మాయిని యాక్సెప్ట్ చేయండి, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, లాస్ట్ చేస్తే ఈ సెమిస్టర్ పోదు, కొద్దిగా హెల్ప్ చేయండి అని అమ్మాయి ఆ తల్లి ఒక బ్రతిమలుతా ఉన్నది. సరే, ఈ టీచర్ ఏం చేశాడంటే తల్లిని బయటకు పంపించేసి ఈ అమ్మాయితో కొద్దిగా మాట్లాడదాం, అసలు ఏం జరిగిందో అసలు విషయం తెలుసుకుందాం కదా తీసుకుని మాట్లాడితే, అప్పుడు అమ్మాయి చెప్పడం ప్రారంభిస్తుంది ఏం జరిగిందనే విషయం. ఆ అమ్మాయికి ఇంకొక ఫ్రెండ్ ఉంది కదా, ఈ అమ్మాయి ఇంజనీర్ చదువుతుంది, పక్కనే డిగ్రీ కాలేజ్ కూడా ఉంది, డిగ్రీ కాలేజ్లో ఫ్రెండ్ ఉంది. ఆ డిగ్రీ కాలేజ్ ఫ్రెండ్ దగ్గర ఈ అమ్మాయి వెళ్తా ఉంది. ఆ అమ్మాయి కొంతమంది అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ ఉన్నది. ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళడం వల్ల ఆ బాయ్స్తో కూడా ఫ్రెండ్షిప్ వచ్చింది. మాట్లాడుకుంటుంటే చూడండి, పాపము నేను ఏ రకంగా తీసుకెళ్తా ఉంటుంది, ఒక పక్క నుంచి ఒక స్టెప్ నుంచి స్టెప్ నేను తీసుకెళ్తాను. ఒక అబ్బాయితో మాట్లాడుతుంది, ఆ అబ్బాయి చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఈ అమ్మాయికి ఏ అవసరం వచ్చినా సరే వెంటనే తీర్చేస్తున్నట్టు గొప్ప సందర్భం ఉంది. అమ్మాయి ఇష్టంగా ఉన్నారు. సో నెమ్మదిగా కొన్ని వారాలు, ఒక నెల గడిచేసరికి ఈ అమ్మాయికి ఆ అబ్బాయి మీద ఇష్టం వచ్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఈ అమ్మాయి ఒకవేళ మాట్లాడకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, ఈ పిల్ల మాట్లాడకపోతేనంటే ఆడు ఏడుస్తుంటాడు. అర్థమవుతుంది మీకు? ఒక అబ్బాయి అమ్మాయి కోసం ఏడుస్తుంటే అమ్మాయి మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు మామూలుగా ఉంటుందా? అస్సలు ఇప్పుడు నా సర్వస్వం ఉంటే ఈ అమ్మాయికి అటువంటి స్థితిలో వచ్చేసింది. అంటే ఆ కుర్రోడు అంటే ఏ ఉద్దేశంతో కూడా మనకి తెలియదు ఆ విషయం. కాకపోతే ఈ అమ్మాయి మాత్రం పూర్తిగా ఏకంలోకి దిగిపోతున్నారు. చూడండి, అలాంటి స్థితి ఒక వ్యక్తి సామెతల గ్రంథం క్షమించండి, యోగు గ్రంథం, యోగు 20వ అధ్యాయం, యోగు 20వ అధ్యాయం. ఇప్పుడు ఈ అమ్మాయి యోగు 20 పెట్టుకొచ్చుకోండి. పరిస్థితి అంటే అమ్మాయి పరిస్థితి వెళ్ళింది, మాట్లాడుతున్న సేపు కూడా అసలు అమ్మాయి ఆల్మోస్ట్ కాలేజీ రావడం మానేస్తుంది. అంటే కాలేజీకి వస్తుంది, ఉదయాన్నే వస్తుంది, ఒక సెకండ్ పీరియడ్ కల్లా బయటకు పోతుంది, వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడి నుంచి అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అమ్మాయికి క్లాస్ కోసం కదా వచ్చింది. ఆ అమ్మేమో క్యారేజ్ పెట్టకుండా ఉదయాన్నే వేసి అక్కడ కష్టపడి క్యారేజ్ పెట్టి కాలేజీ వస్తే చదువుకోవడానికి రావాలా? క్లాస్ వెళ్ళడం ఉండాలా? క్లాస్ లో ఉన్న మనిషి అమ్మాయికి కలుగుతుంది, వేరే చోటు కలుగుతుందంటే ఆ వేరే చోటు ఈ అమ్మాయికి ఏమిస్తున్నది?
ఆనందాన్ని ఇస్తున్నది, విడిచిపెట్టలేనంత ఆనందాన్ని ఇస్తున్నది. ఆ ఆనందం ఆమెకి ఎలా కనపడుతుందంటే ఆస్తి లేక కనపడుతుంది. చూడండి, యోబు గ్రంథం 20వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను చదువుతున్నాను గమనించండి. దుష్టులు అనే మాట కనపడుతున్నాడు, భక్తిహీనులు అనే మాట కనపడుతుంది మీకు. దుష్టులు, భక్తిహీనులు వారి గురించి మాట్లాడుతూ 12వ వచనం ఎలా పడింది? చెడుతనం వారి నోటికి తీయగా ఉండును. చెడుతనం ఎలా ఉంటుందట? తీయగా ఉంటుందట. ఈ అమ్మాయి పరిస్థితి కూడా అదే. అక్కడికి వెళ్ళింది, మాట్లాడుతుంది, అతనితో ఉంటుంది. అతని మాటలకి ఈ అమ్మాయి చాలా కరిగిపోతున్నది. ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఎలా ఉంది? అక్కడ అతనితో గడుపుతున్నటువంటి సమయం అంతా కూడా అమ్మాయి ఎలా ఉన్నది? తీయగా ఉన్నది, చాలా తీయగా ఉన్నది. ఇంకా ఎలా ఫీల్ అవుతుంది? వారు 12వ వచనంలో 2వ భాగం, వారు నాలుక కింద దాన్ని దాచిపెట్టిరి. ఆ తీపితనాన్ని తాను దాచిపెట్టుకుంటున్నది. దాచిపెట్టుకున్న ఇప్పుడు కూడా ఏమవుతుందమ్మా? ధనమే కదా. ఆస్తి అంటే ఏంటి? మనం దాచుకునేదే ఆస్తి. అంటే ఆ ఆనందాన్ని, ఆ తీపితనాన్ని ఆమె తనలో, తన నోట్లో దాచుకుంటున్నారు. అదే జరుగుతుంది అమ్మాయి కూడా. చూడండి, ఇక్కడ స్పష్టంగా రాస్తున్నాడు ఆ జోఫర్ అనేటువంటి ఆ యోగు ఆ అధ్యాయం రాసినటువంటి వ్యక్తి. నోటి కింద దాస్తున్నదంటే ధనం అనుకున్నాం కదా, ఆస్తి అనుకున్నాం కదా. చూడండి, 15వ అధ్యాయంలో కరెక్ట్గా డైరెక్ట్ వస్తున్నాడు. 15వ వచనం, వారు ధనమును మింగివేసి, కానీ అర్థం వస్తుంది, ధనమును నోటికి ఎలా ఉందంటే, నోటికి ఎలా ఉంది? తీయగా ఉంది. తీయగా ఉందనేసి ఆ ఆనందాన్ని, పాపం వల్ల వచ్చేటువంటి ఆ సంతోషాన్ని ఆమె ఏం చేస్తుంది? ఆస్వాదిస్తున్నది. చక్కగా దాన్ని నెమరు వేసుకుంటూ లోన మింగుతున్నది. ఆ మింగుతున్న దాన్ని ఈ యోగు గ్రంథకర్తలో ఆ జోఫర్లు ఏదో పోల్చినటువంటి వారు ధనమును మింగివేసి, ధనమును మింగివేసి. అంటే ఈ అమ్మాయి అతనితో ఉంటూ ఆ సమయం గడుపుతున్నప్పుడు వస్తున్నటువంటి ఆ ప్లెజర్, ఆ తీపితనం అంతటిని కూడా అమ్మాయి మింగుతుంది. దాన్ని తన హృదయంలో ఎలా పెట్టుకుంటుందట? ధనమునే పెట్టుకుంటున్నారు, ధనమునే ఫీల్ అవుతున్నారు. చాలా హ్యాపీగా నడుస్తుంది. కొంతకాలం అయింది, ఒక నెలన్నర అయింది. తర్వాత అబ్బాయి ఏం చెప్పాడంటే అమ్మాయికి, ఇలా కాదు, మాది పలానా ఊరు కాబట్టి మా ఇద్దరు మా ఊరు వెళ్ళిపోతాం, మా ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి పెళ్లి చేసేసుకుంటాం. ఇప్పటికి ఏంటి అమ్మాయి పరిస్థితి? ఇప్పుడు దిగిపోయింది కదా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు కనపడట్లేదు, స్నేహితులు కనపడట్లేదు, చుట్టుపక్కల వాళ్ళు కనపడట్లేదు. చదువు ఏం చదువుతుంది? సెకండ్ ఇయర్ లో ఉంది అంటే ఇంకా సెకండ్ ఇయర్ కంప్లీట్ అవ్వాలి, థర్డ్ ఇయర్ కంప్లీట్ అవ్వాలి. అంటే అప్పుడు ఇంకా ఓన్లీ ఫస్ట్ ఇయర్ ఒకటే కంప్లీట్ అయింది. ఒక్క సంవత్సరం అయింది, ఇంకా 3 సంవత్సరాలు అమ్మాయి ఇంకా కంప్లీట్ చేయాలి. రమ్మంటే ఇంట్లో నుంచి ఆ రాత్రి కొంత డబ్బులు తీసుకుంది, ఆ అమ్మాయి నగలు తీసుకుంది. ఇవన్నీ పట్టుకొని ఒక మూటలో పెట్టుకుని ఉదయం నా దగ్గరికి వచ్చింది. వీళ్ళిద్దరే ఎవరికి తెలియకుండా, ఎవరో ఇంకో ఫ్రెండ్ ఎవరికి తెలుసు, వాడు ఊరు వెళ్ళిపోయాడు. ఆ ఊరు వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఈ ఇంట్లో వాడికి అమ్మాయి కనపట్లేదు. ఊరు వెళ్ళిన నుంచి కూడా అమ్మాయికి కనపట్లేదు. సరే, మాస్టర్ గారు వెళ్తున్నారు, అమ్మ ఊరు వెళ్ళిపోయారు కదా, ఏంటి పరిస్థితి అంటే అమ్మాయి చెప్తుంది, తీసుకెళ్ళిపోయాడు. అక్కడ పొలాలు ఉన్నాయట. పొలాల మధ్యలో షెడ్లు ఉంటాయి కదా, అక్కడ షెడ్ వేస్తారు. పంపు దాంట్లో ఏదో కొంత షెడ్లు అంటే వేసుకుంటాడు, పొలాల్లో కూర్చోడానికి ఏదో మొత్తం. ఆ షెడ్ దాంట్లో అమ్మాయిని పెట్టాడట. ఉదయాన్నే వస్తాడు, ఉదయం కాదు, ఉదయం అంతా ఉంటాడట. ఉదయాన్నే వెళ్ళిపోతాడు బయటికి, ఆడుకోకట, అక్కడ ఆడుకున్నాడట. మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఒక బిర్యానీ ప్యాకెట్ తెచ్చిపోయాడట. చక్కగా తింటున్నారు అమ్మాయి. తినేసిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తినేసిన తర్వాత మళ్ళీ పోతాడు బయటకు, మళ్ళీ రాత్రి వస్తాడు. రాత్రి ఉంటారు ఇక్కడ, మళ్ళీ ఉదయం లేచి మళ్ళీ పోతాడు. ఇది సాగుతుందండి. ఒక 3-4 రోజులు బాగానే ఉంది అమ్మాయికి. 3-4 రోజులు ఓకే, కొత్త కదా అమ్మాయి, బాగానే ఉంది అంత. అయితే 5వ రోజు ఏం చేస్తున్నాడంటే ఆ కుర్రాడు ఈ అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ తీసేసుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ ఈ అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ ఉంటే ఇంట్లో మాట్లాడితే ఈ అమ్మాయి వాడు కరిగిపోయి వాళ్ళు వెళ్ళిపోతే ఈ అమ్మాయి దూరం అయిపోతుంది. కాబట్టి వాడి ప్లాన్ సెల్ ఫోన్ కూడా తీసేసుకున్నాడు. ఈ అమ్మాయి దగ్గర ఏమీ లేదు. 3-4 రోజులు బాగానే ఉంటాయి. 5వ రోజు నుంచి ప్రారంభం సెల్ ఫోన్ లేదు చేతిలో.
ఎప్పుడు మనుషులు కనబడరు. తలుపు తాగేసేసి వాడు బయట. ఈ అమ్మాయి లోన్ ఉండేది. అక్కడి నుంచి ఆ అమ్మాయికి ఉండే వేద రావటం ఆలోచించింది. ఒక్కతే లోన్ ఉండే, అయ్యో నేను ఎందుకు వచ్చాను అనవసరంగా వచ్చాను. ఇక్కడ చూస్తేనేమో ఎవరో మనుషులు కనబడట్లేదు. పెళ్లి చేసుకుంటాను తీసుకొచ్చాడు, నీ రూమ్లో పెట్టాడు, అక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు, ఆడుకుంటున్నాడు, వస్తున్నాడు, భోజనం తీసుకొచ్చి పెడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, రాత్రి ఉన్నట్టు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు కదా. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉందంటే ఆల్మోస్ట్ ఒక నెల రోజులు అమ్మాయి ఆ రకంగానే గట్టి. ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా యోగ గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం చివరి భాగం. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. వారు సంపాదించిన ఆస్తి కొలది. ఆమె సంపాదించిన ఆస్తి ఏంటంటే ముందు ఎలా సంపాదించింది? ఆనందం, పాపం వల్ల వచ్చేటువంటి ఆనందం అనేటువంటి ఆస్తిని సంపాదించుకుంది. ఆ ఆస్తి కొలది వారికి ఎవరి గురించి రాస్తున్నాడు? దుష్టులకు, బుద్ధిహీనులకు. మనం చూసాం కదా, 4వ వచనం చూసాం కదా, వాళ్ళ గురించి రాస్తున్నాడు ఇదంతా. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం. ఆమెకు ఉన్నటువంటి సంతోషం అంతా కూడా పోయింది. తర్వాత ఈమె సంతోషంగా ఉన్నాను అనుకుంటుంది, సంతోషం అనే ఆస్తిని అక్యుములేట్ చేసుకున్నాను అనుకుంటుంది. చివరికి తన పరిస్థితి ఏమో ఒకలాగా అయిపోయింది. తల్లిదండ్రులు నెల రోజుల నుంచి అమ్మాయి కోసం వెతుకుతున్నారు. వెతుకుతూ వాళ్ళు పట్టుకుని వీళ్ళు పట్టుకుని పలానా ఊరు వెళ్ళట్టుంది అని ఎవరో చెబితే ఆ ఊరికి వచ్చి ఊరంతా ఎత్తుతున్నారు. ఊర్లో ఉన్న అమ్మాయి పొలాల్లో ఎవడో కుర్రోడు ఒక అమ్మాయి అక్కడ ఉంది అని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్తే ఈ అమ్మాయి ఆ కిటికీలోంచి ఆమె చూసి ఇక్కడ నడిస్తే వాళ్ళు తలుపులు బద్దలు కొట్టుకుని అమ్మాయి తీసుకుని బయట తీసుకొచ్చారు. ఎంత ఘోరమైన పరిస్థితి. తాను సంతోషాన్ని అక్యుములేట్ చేసుకుంటున్నాను అనుకుంటుంది, కానీ చివరికి ఎటు తీసుకెళ్ళింది? ఇప్పుడు వెళ్ళింది అమ్మాయి, తిరిగి వెనక్కి వెళ్ళింది, ఇంటికి వెళ్ళింది. అవమానం, ఎంత అవమానం అమ్మాయికి. తిరిగి వస్తుందా? తల్లిదండ్రులకు అవమానం, ఈ అమ్మాయికి అవమానం, డబ్బులు పోయినాయి, సబ్జెక్ట్ క్లాసులు పోయినాయి, ఎంత నష్టం తెచ్చుకున్నది. ఇది పాపం అంటే. పాపం ఎప్పుడు కూడా మనల్ని ఈ రకంగానే చేస్తారు. అది మనం ఏదో ఆస్తిని సంపాదించేసుకుంటున్నాను, నేను నా ఆస్తి అంతా నా దగ్గర ఉంటుంది, నేను ఎవ్వరికీ నా ఆస్తిని నేను ఇవ్వను, నా సంతోషాన్ని నేను దూరం చేసుకోను అనేటట్టుగా చేసి నీ ఆనందాన్ని నీకు ఆస్తిలాగా చేసుకుని మనం యోగంలో చూస్తున్నాం కదా. నోటికి తీయగా ఉంది కాబట్టి దాచేసుకుంటారు కదా. దాని గురించి ఏమవుతున్నాడైనా ధనమును మృంగివేసింది. అది ఆస్తిలాగా అయిపోయింది, ధనంలాగా అయిపోయింది. అయితే చివరికి ఏమంటాడంటే సంపాదించిన ఆస్తి కొరకు సంతోషం. ఈ ఆస్తి ఎలాంటి ఆస్తి? ఇది నువ్వు ఎప్పుడైనా పొందవచ్చు. ఈ ఆస్తి తెలుసా? పాపం అనేటువంటి దాని ద్వారా వచ్చేటువంటి సంతోషం అనేటువంటి ఆస్తిని ఏ వ్యక్తి అన్నా ఎప్పుడన్నా ఓపెన్ గా పొందొచ్చు. దట్ మీన్స్ ఇట్స్ ఓపెన్ ట్రెజర్. అది బహిరంగంగా మనందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఆస్తి, ఐశ్వర్యం. అదే పాపం వల్ల వచ్చేటువంటి సంతోషం మనందరికీ అందుబాటులో ఉండేటువంటి ఐశ్వర్యం. అయితే అమ్మాయి పరిస్థితి మనం చూసాం కదా. చివరికి అమ్మాయి పరిస్థితి ఎలా వెళ్ళింది? చాలా కోల్పోయింది. జీవితంలో చాలా 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 కోల్పోయింది. తిరిగి తను సంపాదించుకోలేనంతగా కోల్పోయింది. అది బహిరంగమైనటువంటి ఆస్తి. అయితే అటువంటి పరిస్థితిలోంచి మనకి విడుదల ఉన్నారా? రండి మత్తయి సువార్త. ఏ రకంగా మనం పొందొచ్చు అనడానికి బైబిల్ మనకి ఎన్నో నీకు ఆస్తే కావాలి, సంతోషమే కావాలి అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం 40 మత్తయి సువార్త 13:44 నేను చదువుతున్నాను, గమనించండి, జాగ్రత్తగా చూస్తూ ఉండండి. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నారు. ఇక్కడ ఆ అమ్మాయి ఇంతవరకు కలిగినటువంటి ధనం ఎలాంటి ధనం చెప్పారు? ఇట్స్ ఓపెన్ ట్రెజర్. అది బహిరంగంగా మనకు అందుబాటులో ఉన్నటువంటి ధనం. ఇప్పుడు ఇంకొక దాని గురించి మాట్లాడుకోండి. ఇక్కడ ఏం ధనం ఇది? ఎలాంటి ధనం? ఇది దాచబడినటువంటి ధనం. ఈ ధనం గురించి మాట్లాడుతూ మత్తయిలోనే ఉన్నాం కాబట్టి మత్తయి సువార్త ఒకసారి 19వ అధ్యాయం.
19వ అధ్యాయం 23 వచ్చిన అందరూ ఒకసారి చదువు, కలిసి చదువు. 23 వచ్చినండి. యేసు తన శిష్యులను చూసి ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒక ధనవంతుడు అనేటువంటి వ్యక్తి పరలోక రాజ్యంలో చేరడము అనేటువంటిది దుర్లభము. అది వల్లే కాదు. ఏ ధనం అది? ఇంకా మనకు అమ్మాయి సంపాదించిన ధనం చూడండి, అదొందా? ఏ ధనం అది? పాపం వల్ల వచ్చేటువంటి సంతోషము అనేటువంటి ధనాన్ని సంపాదించినటువంటి వ్యక్తి అంత ధనవంతులుగా మీరు ఎవరన్నా ఉంటే, పాపం వల్ల వచ్చేటువంటి సంతోషంతో ధనవంతులుగా ఈ ఆస్తి కలిగి ఉన్నాను అనేటువంటి ఉద్దేశంతో ఉంటే, అటువంటి ధనవంతుల గురించి ఏం రాస్తున్నాడు? ధనవంతులు పరలోక రాజ్యంలో చేరుట దుర్లభం. అది కుదరదు, అది జరగదు. కానీ ఒక మాట చెప్తున్నాడు ఇంకా ఎన్నో వచ్చిందమ్మా? 23, 19. కానీ ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే 26 వచ్చింది. యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి మాత్రం అన్ని సాధ్యమే. మనుషుడికి ఒక్కటి సాధ్యమేమో అసాధ్యమేమో. ఏంటి? ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో వెళ్ళడం అనేటువంటిది మనుషుడికి అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యం. ఆ దేవుడే మనకి ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నీకు ధనమే కదా కావాలి. ఆ ధనాన్ని గురించి నేను చెప్తాను. ఏం చెప్తున్నాడు? 13:44లో పరలోక రాజ్యము. అక్కడేంటి? పరలోక రాజ్యంలోకి ధనవంతుడు చేరుగా దుర్లభం, అందులో ప్రవేశించడం అనేటువంటిది కష్టం. కానీ ఇక్కడ పరలోక రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. 13:44లో ఏం మాట్లాడుతున్నాడు? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉంది. పొలములో దాచబడినట్టు. ఇందాక మనం చూసినటువంటి ధనం ఏంటది? బహిరంగంగా మనకి అందుబాటులో ఉన్నటువంటి ధనం అది. ఈ ధనం ఎలా ఉందట? దాచబడినటువంటి ధనం. దిస్ ఈజ్ ఎ హిడెన్ ట్రెజర్. దట్ ఈస్ అన్ ఓపెన్ ట్రెజర్, బట్ దిస్ ఈజ్ ఎ హిడెన్ ట్రెజర్. దాచబడి ఉంది అంటే దాన్ని వెలికి తీయడానికి కష్టపడాలి. ఆ ప్రొసీజర్, దాంట్లో ఎటువంటి లెక్క ఉందో మనకు చూద్దాం. ఎందుకని? ప్రతి వాడును తన యొక్క లెక్కను దేవునికి అప్పగించుకోవాలి. ప్రతివాడు, ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ధనవంతులే. పాపం వల్ల వచ్చినటువంటి సంతోషంతో ఆస్తిపరుడుగా ధనవంతులుగా ఉన్నవాడే. ఎలాగ అప్పచెప్పాలో ఒకసారి మనం చూద్దాం. పొలములో దాచబడినటువంటి ధనాన్ని పరలోక రాజ్యం కోరలేదు. ఏ పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి ఆస్తిపరుడికి అవకాశం లేదో అటువంటి పరలోక రాజ్యంలో అనేటువంటి దాన్ని దాచబడినటువంటి ధనం దగ్గర కోరుస్తున్నాడు. దాచబడిన ధనం ఏంటి? ఈ దాచబడిన ధనం అండి సామెతల గ్రంథం 2వ అధ్యాయం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1-4 వచనాలు అక్కడక్కడ చదువుతున్నానమ్మా. తెలుగులో జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లీష్ వైపులో కొంచెం ఫాలో అవ్వండి. 2వ వచనం 1వ వచనంలో దేవుడు చెప్తున్నాడు, నీవు నా మాట అంగీకరించి నా ఆజ్ఞలను నా యొక్క ఉంచుకొని కదా. 3వ వచనం తెలివికై మర్ర పెట్టిన కదా. అక్కడే వివేచనకై మనవి చేసిన కదా. 4వ వచనం 2వ లైన్లో రాసింది. ఏం రాశాడట? దాచబడిన ధనములు వెతికినట్లు దాన్ని వెతికిన కదా. దాచబడిన ధనములు వెతికినట్లు దాన్ని వెతికిన. ఏంటంటే ఇక్కడ కనపడుతుంది మనకి ఆ ధనంలో? ఒకటి దేవుని యొక్క 1వ వచనం ఏమంటే నీవు నా మాట అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకుని ఎట్లా అంటే ఒకటి ఆయన యొక్క ఆజ్ఞలు. 3వ వచనంలో 2వది ఏం కనపడుతుంది మనకి? తెలివి. 3వ వచనం 3వది ఏం కనపడుతుంది? వివేచన. ఇక్కడ సామెతల గ్రంథకర్త ఈ మూడింటిని కూడా దేంతో పోల్చున్నాడు? దాచబడినటువంటి ధనముతో పోల్చున్నాడు. ఇప్పుడు దాచబడిన ధనం అంటే చెప్పండి. దేవుని యొక్క ఆజ్ఞ అంటే ఆయన ఇచ్చేటువంటి ఉపదేశము అనుకోవచ్చా? ఉపదేశం. 2వది జ్ఞానం. 3వది వివేచన. గుర్తుపెట్టుకోండి 3. ఇప్పుడు ఈ దాచబడినటువంటి ధనాన్ని ఏం చేయాలా? దాచబడదు కదా. దాచబడిన దాన్ని నేను ఎలా తెచ్చుకోవాలి? ఇప్పుడు నేను అదేమో మూసేసుకుంటే ఇప్పుడు ఏ రకంగా నేను
బయటకు తెచ్చుకోవాలి. ధనము దాచబడి ఉంటే నేను సంపాదించాలంటే నేను ఏం చేయాలి? అండి ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం, 2వ లైన్ చదువుతున్నాను గమనించండి. సామెతలు 23 2వ లైన్ అందరూ కలిసి చదువుతామండి. అంత చదవడం గట్టిగా. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. ఎవరైనా ఇక్కడ జ్ఞానము మనం ఏదో చూసాం కదా, సామెతల గ్రంథంలో ఏం చూసాం? దాచబడిన ధనం ఏం చూసాం ఇక్కడ? ఒకటి దేవుని యొక్క ఆజ్ఞ, రెండవది జ్ఞానము, మూడవది ఇక్కడ రెండవ లైన్ ఏం రాస్తాడు ఇక్కడ? సామెతలు 23:23లో జ్ఞానము ఉపదేశము తెలివి అంటే వివేకం, అది వివేకము. వీటిని ఏం చేయాలంట? కొని ఉంచుకోవాలి. కొని మీ దగ్గర ఉంచుకో. వీటినే కాదు, ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాడు. అదే 23 వచ్చింది. పై మాట రాస్తుంటే సత్యమును అమ్మి వేయక దాన్ని కూడా కొని ఉంచుకో. సత్యమును కూడా కొని ఉంచుకో. ఇప్పుడు నాకు ఎన్నో అసలు చెప్పండి. టోటల్ సత్యము, జ్ఞానము, ఉపదేశము, తెలివి. 4 కనపడదా? ఈ 4టిని కూడా మనం ఏం చేయాలంట? కొని మన దగ్గర ఉంచుకోవాలి. దీంతో కొనుక్కోవాలా? దీంతో కొనాలా? రండి మత్తయి సువార్త 11వ అధ్యాయం కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం ఏం చెప్తున్నారంట? పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలినది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాన్ని దాచిపెట్టి అది దొరికిన సంతోషంలో వెళ్ళి ఏం చేశాక దానికి కలిగినంతయు అమ్మి ఏం చేశాక ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. తనకు కలిగినంతయు అమ్మి కొనుక్కున్నాడు. ఏంటున్నా మనుషుల దగ్గర, ప్రతి మనిషి దగ్గర ఏమనుకున్నాం? మనం ఆస్తి ఉందా? ఏంటో ఆస్తి? పాపం వల్ల వచ్చేటువంటి సంతోషము, ఆనందము అనేటువంటి ఆ ఆస్తి మాత్రమే ప్రతి మనిషి దగ్గర ఉంది. ఈ లోకంలో ఏ మానవుడి దగ్గర ఉండేటువంటి పక్కాగా ఉండేటువంటి ఆస్తి అంటే పాపం వల్ల వచ్చేటువంటి ఆనందం. ఈ మనుషుడు, ఒక మనుషుడు అన్నాడు. ఏ మనుషుడు? ఆ మనుషుడు లోకంలో ఏ మనుషుడితో సరే మనుషులు మనం తీసుకోవచ్చు. అందుకనే మాట్లాడండి. ఒక మనుషుడు, లోకంలో ఉన్నటువంటి ఒక మనుషుడు, ఏ మనిషి దగ్గర ఉన్నటువంటి ఆ మనుషుడు ఏం చేశాక తనకు కలిగినంతయు అమ్మి ఆ పొలాన్ని కొనుక్కున్నాడు. ఏంటి నిజానికి ఆ ఆస్తి? ఆస్తి గురించి ఏం చెప్పుకున్నామండి? ఒకటి జ్ఞానము, ఉపదేశము, తెలివి, తర్వాత సత్యం. రండి 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31 వచనం అందరం కలిసి చూద్దాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపబడును అని రాయబడినది నెరవేరినట్లు తీసారా? 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31 వచనం తొందరగా తీసారా? దేవుని కొరకు ఆయన జ్ఞానము, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఎవరైనా ఆయన ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఏమవుతున్నాడు? ఆయన జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనమును ఆయన. ఇక్కడ మనము ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే జ్ఞానము అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. అలాగే జ్ఞానం ఎక్కడ ఉంటుంది? అక్కడే వివేచన కూడా ఉంటుంది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే వివేచన. మళ్ళీ ఏమేమి కొనుక్కోమన్నాడు? ఉపదేశాన్ని కూడా కొనుక్కోమన్నాడు. ఉపదేశం అంటే ఏంటి? దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞ, దేవుని యొక్క మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? దేవుని యొక్క ఫస్ట్ ఏముందట? వాక్యం ఉందట. 14వ వచనం ఏముంది? ఆ వాక్యమే శరీరధారిగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి రూపంలో వచ్చింది. అంటే ఉపదేశం ఎవరు? ఇప్పుడు ప్రభువైనటువంటి జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఉపదేశం ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. వివేచన ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే. తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గమును సత్యమును జీవమును. సత్యం ఎవరు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. ఇప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఎవరో చెప్పండి? సత్యము, జ్ఞానము, ఉపదేశము, వివేచన. అది కాక ఇప్పుడు ఇంకో 3 యాడ్ అవుతున్నాయి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31 వచనం ఏంటంటే మన జ్ఞానమును, జ్ఞానం నీతియు, పరిశుద్ధతయు, విమోచన కూడా ఆయన. ఇప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు
వేటితో సమానం చెప్పండి మనకి ఇప్పుడు? జ్ఞానము, ఉపదేశము, వివేచన, సత్యము, నీతి, పరిశుద్ధత, విమోచన. ఎన్ని వచ్చాయి? 7 వస్తున్నాయి. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువు. ఇది పొలములో దాచబడినటువంటి ధనం. ఈ పొలములో దాచబడిన ధనాన్ని ఎలా కొనమని చెప్తున్నాడు? సామెతల గ్రంథం 23:23 నేనేం చేయాలి? ఎలా సంపాదించాలంట? కొని ఉంచుకో. కొని ఉంచుకో. ఎలా కొనమంటున్నాడు? మత్తయి సువార్త 11:44 తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలాన్ని కొన్నాడు. కలిగినదంతా అంటే ఏమన్నా దగ్గర? పాపం వల్ల వచ్చేటువంటి ఆనందాన్ని అమ్మి మనము ఈ ధనము, ఏ ధనం అది? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అనేటువంటి ఆ ధనాన్ని మనము కొని మన దగ్గర ఉంచుకోవాలి. కొని మన దగ్గర ఉంచుకోవాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే మనకి ఆ ధనం ఇస్తున్నాము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని కొనుక్కుంటాము. ఎవరి దగ్గర కొనుక్కోవాలా? మన దగ్గర ఏమున్నది? మనకు వచ్చినటువంటి ఆస్తికి పెట్టుబడి కదా మనకి ఇంపార్టెంట్. చూడండి, షేర్స్ గురించి చేస్తారు. షేర్ ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? షేర్ గురించి చెప్పడం తెలుసు. షేర్ గురించి షేర్ మార్కెట్, షేర్స్ గురించి మాట్లాడుతుంది కదా. పెట్టి తెలుస్తుంది, పెట్టకపోయినా తీసుకోవచ్చు, తప్పే లేదు. మన అవసరం అది. వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, వీ షుడ్ నో హౌ టు ఎర్న్ మనీ, థింగ్స్ లైక్ దట్. షేర్స్ ఏం జరుగుతుంది? ఒక కంపెనీ ఎవరు పెడతారు, కంపెనీ పెట్టినప్పుడు లోపల ఉన్న ప్రజలందరినీ తెచ్చుకుని షేర్స్ అడుగుతారు. నువ్వు దానికి పెట్టుబడి పెడతావు. అంటే ప్రతి ఒక్క ఓపెన్ ఆఫర్, ప్రతి ఒక్కరు పెట్టుబడి పెడతారు. ఒక 50,000 పెట్టవచ్చు, ఒక 1,00,000 పెట్టవచ్చు, ఒక 10,000 పెట్టవచ్చు, ఒక 20,000 పెట్టవచ్చు. 20,000 పెట్టి షేర్లు కొనుక్కుంటారు. షేర్లు కొనుక్కుంటున్నావంటే ఆ కంపెనీ పెట్టే వాడికి నువ్వే పెట్టుబడి పెడుతున్నావు. రేపు కంపెనీ వాడికి లాభాలు వచ్చాయనుకోండి, లాభాల్లో నువ్వు పెట్టిన పెట్టుబడికి సరిపడగా ఎంత షేర్ ఉందో దాన్ని డివిడెండ్ గా నీకు తిరిగి ఇస్తారు, లాభంగా నీకు ఇస్తారు. అంటే ఇప్పుడు పెట్టుబడి ఏంటి? నువ్వు కొన్నావు కదా షేర్, అది నీకేమో పెట్టుబడి అవుతుంది. డివిడెండ్ ఏంటి? వాడికి వచ్చిన లాభం నుంచి నీకు ఇస్తున్నాడు కదా, అది నీకు డివిడెండ్, అది నీకు ఆస్తి అవుతుంది. పెట్టుబడి ఎవరు కొన్నాం? మనం కదా మన జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో కూడా పాపాన్ని పెట్టుబడి కింద పెడుతున్నాం. ఏంటి ఆస్తి కింద పొందుతున్నాం? ఆనందాన్ని మనం ఆస్తి కింద పెడుతున్నాం. ఇప్పుడు పెట్టుబడి కానీ ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసేస్తాం. పెట్టుబడి ఏంటి వాడికి? నేనేంటంటే ఇప్పుడు ఎలాగ మనం అమ్మాలని చెప్తున్నాను. ఈ పెట్టుబడిని నువ్వు ట్రాన్స్ఫర్ చేయాలి. నీ దగ్గర పెట్టుబడి ఏంటి? నీ ఆస్తికి ఆనందం అనే నీ ఆస్తికి పెట్టుబడి ఏంటి? పాపం. ఈ పాపాన్ని తీసుకునేవాడు ఎవరన్నా దొరికితే ఆ వ్యక్తికి నీ పాపాన్ని, నీ షేర్ని అప్పచెప్పేసి అదొక నీ పెట్టుబడి ఇచ్చిస్తే ఆ వ్యక్తి దగ్గర నుంచి నువ్వు ఏదైనా కొనుక్కోవచ్చు. అయితే పాపాన్ని కొనుక్కునేవాడు ఎవరు? యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపములను మోసుకొనిపో దేవుని గొర్రె పిల్ల. లోకంలో ఉన్న పాపాలన్నిటినీ కూడా మోసుకోవడానికి ఒక గొర్రె పిల్ల వస్తున్నారు. ఆ గొర్రె పిల్ల ఏమంటుందో తెలుసా? మీ పాపాలను నా మీద వేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. సో ఇప్పుడు మనం మన పాపాన్ని ఎవరికి అమ్మగలరు? మన పాపాన్ని ఎవరికి అమ్మగలరు? నీ షేర్ ఎవరికి ఇవ్వగలరు? ఆ గొర్రె పిల్లకు మాత్రమే నువ్వు ఇవ్వగలవు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్లకి నీ పాపాన్ని అమ్మేస్తే ఆ గొర్రె పిల్ల ఏమంటుందో తెలుసా? నీ పాపాన్ని నాకు ఇచ్చే, నన్ను నువ్వు కొనుక్కో. చూడండి, ఇప్పుడు పరిస్థితి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువుకే నిన్ను నీ దగ్గర ఉండాలి అమ్మేసి ఆయన్నే నువ్వు కొనుక్కుంటున్నావు. అర్థమవుతున్నా విషయం? యేసుక్రీస్తు ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువు దగ్గర నుండి నువ్వు కొనుక్కుంటున్నావు. ఆయనకి నీ పాపాన్ని ఇచ్చి నువ్వు కొనుక్కుంటున్నావు. ఇది అక్కడ ప్రొసీజర్. లోక పాపం మోసుకుని పోవు దేవుని యొక్క ఎవరన్నా పాపంలో వచ్చి చెప్పండి మరణము, మరణానికి దారి తీస్తాది అని తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే నీ పాపం, నీకు నీ దగ్గర షేర్స్ ఉన్నాయి, 4 రోజుల్లో కంపల్సరీగా పూర్తిగా పడిపోతాయని నీకు తెలుసు. ప్రస్తుతం షేర్ మార్కెట్ ఎలా తెలుసా? మీకు షేర్ మార్కెట్ ఎలా తెలుసా? అలా పెట్టలేంటారు కొంతమంది. షేర్ మార్కెట్ ప్రస్తుతం లోయెస్ట్ ఎవర్
హిస్టరీలో ఎప్పుడు లేనంతగా పూర్తిగా పడిపోయినది ఇప్పుడు షేర్ మార్కెట్. ఎంత ఘోరంగా పడిపోయిందంటే చాలా మంది పెట్టుబడులు పెట్టి ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెట్టిన షేర్స్ చూడండి, ఆ షేర్లు కూడా వాటి వల్ల వచ్చిన డివిడెండ్ పోయి షేర్ పెట్టిన పెట్టుబడి అమౌంట్ మైనస్ అయిపోతుంది. డివిడెండ్ మైనస్ అవ్వడం కాదు, పెట్టుబడే షేరే మైనస్ అయిపోతుంది. మీకు అర్థమవుతుందో పెట్టుబడే మైనస్ అయిపోతుంది. లాభం పక్కన పెట్టండి, పెట్టుబడి పోతుంది. అక్కడికి వచ్చేసి షేర్ మార్కెట్ పోతాది అని తెలిసిన షేర్ ఎవరైనా కొనుక్కుంటాడండి ఏ వ్యక్తి లోకంలో? పాపం వల్ల వచ్చే జీవితము మరణం. మరణం అంటే లాసే కదా. లాసు అని చెప్పి తెలిసిందా కూడా నీ దగ్గర నుంచి పాపాన్ని కొనుక్కున్నాడు ఎవడన్నా ఉన్నాడా? ఒకే వ్యక్తి చెప్తున్నాడు, ఆయన ఎవరు? దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆయనకి లాస్ వస్తుందని తెలిసినా సరే పాపాన్ని నీ దగ్గర నుంచి కొనుక్కుని తాను నీకు అప్పచెప్పుకోవడానికి ఇష్టపడతాడు. అందుకే పౌలు ఏమని చెప్తాడు? ఈ విషయాన్ని తెలిసివాడు పౌలు ఏమంటాడు? నిన్ను ధనవంతుడిగా చేయడానికి ఆయన ఏమైనా దరిద్రుడిగా నీ పాపాన్ని తీసుకుని ఆయన దరిద్రుడు అయిపోయి తాను నీకిచ్చుకుని నిన్ను ధనవంతుడు చేశాడు. దాచబడిన ధనం ఎవరైనా దాచబడిన ధనం ఎవరైనా యేసుక్రీస్తు వారి. ఆ దాచబడిన ధనాన్ని నీ పాపాన్ని ఇచ్చి నువ్వు ఆయన దగ్గరే కొనుక్కుంటున్నావు. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ పాపాన్ని పట్టుకుని 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం నీ దగ్గర ఉన్నటువంటి ఆ పాపాన్ని ఆయన తీసుకుని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? 1వ అధ్యాయం 24 వచ్చిన అందరూ కలిసి వద్దాం. 24 వచ్చిన 2వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24 వచ్చిన అందరూ కలిసి వద్దాం. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకునేను. మన పాపాలు ఏం చేస్తున్నా? మన పాపాలన్నింటినీ మోసుకుని వెళ్ళాడు కదా. తన శరీరం మీద మోసుకుని వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు కదా? సిలువ దగ్గర వెళ్తున్నాడు. సిలువ దగ్గరికి వెళ్ళి వాటన్నింటినీ మోసుకుని మాను మీద నీ పాపాలన్నింటినీ కూడా ఆ రానుకి ఏం చేశాడు కదా? కొట్టేస్తున్నాడు. నేర్పులతో ఇవన్నీ మాత్రం మనం చదవడానికి సమయం ఉండదు. నీ పాపాలన్నీ తీసుకుని వెళ్ళి సిలువ దగ్గరికి తీసుకెళ్ళి సిలువకు అప్పచెప్పేస్తున్నాడు. సిలువకు అప్పచెప్తున్నాడు అంటే ఈ సిలువకు అప్పచెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఒక మాట చూద్దాం. మీకా గ్రంథం మీకా 7వ అధ్యాయం చివరి వచనం. మీకా గ్రంథము లాస్ట్ అధ్యాయం లాస్ట్ వచనం, లాస్ట్ చివరి వచనాలు 19 వచనం. మీకా 7:19 మన పాపములన్నింటినీ సముద్రపు అగాధములో నీవు పడవేస్తాడు. అది ఏం చేస్తాడంటే ఇంకా మళ్ళా నీ పైకి సర్ఫేస్ లోకి రాకుండా ఉండేటట్టుగా నీ పాపాలన్నీ అని తీసుకుని ఏం చేస్తాడా? సముద్రపు అగాధంలో పడేస్తాడు. ఇంకైతే పాపం పైకి రాదు. అక్కడితో పాపానికి సమాధి చేస్తాడు. దానికోసం ఏం చేస్తాడంటే కల్వరి శిలువ మీదకి వెళ్ళి నీ పాపాలు మోసుకుని ఆ పాపంతోనే ఆయన చనిపోయి ఆయనే పాతాళంలోకి వెళ్ళిన ఆయన నీ పాపాలన్నీ కూడా మోసుకుని నీ పాపాలను మోసుకెళ్ళినటువంటి నీ పాపాలన్నీ ఆయన పాతాళంలోకి వెళ్ళి ఆ పాపాలన్నీ కూడా అక్కడ వదిలిపెట్టి ఆయన బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చి మృత్యుంజయుడిగా లేచినటువంటి పునరుద్ధానుడిగా లేచినటువంటి ఆ క్రీస్తు నీ దగ్గరికి వచ్చి నీలోకి చేరడానికి ఇష్టపడుతున్నాడు, నీలోకి రావడానికి ఇష్టపడుతున్నాడు. అర్థమవుతుందండి? ఈ లోకంలో ఉన్నటువంటి యవనస్తులైనటువంటి యవనస్తుడా ఒకవేళ అనుకుంటున్నావేమో ఆ బీటెక్ సెకండ్ ఇయర్స్ అవుతున్నటువంటి ఆ అమ్మాయిలాగే పాపం నాకు చాలా ఇష్టంగా ఉంది, పాపాన్ని నేను విడిచిపెట్టలేను, అది నాకు ఆస్తిలాగా ఉంది అని నువ్వు ఫీల్ అవుతూ దాన్ని విడిచిపెట్టకుండా పాపాన్ని ధనములేనే నువ్వు అంటే పాపం వల్ల వచ్చేటువంటి ఆనందాన్ని ధనములేక నువ్వు అక్యుములేట్ చేసుకుంటావేమో దాన్ని విడిచిపెట్టడం నీకు ఇష్టంగా ఉండట్లేదేమో. అయితే దేవుడు ఒక లెక్క చెప్తున్నాడు. ఏంటో తెలుసా లెక్క? దేవుడు అసలు లెక్క ఏంటి? నీ దగ్గర ఏదైతే ఆస్తి ఉందో ఆ ఆస్తి అంతా అమ్మేసి నన్ను కొనుక్కో. ఇది దేవుడి యొక్క లెక్క. ఎంత అమ్మమంటున్నాడు? నీ దగ్గర ఆస్తిలో ఎంత అమ్మమంటున్నాడు?
మొత్తం అంతా మీ అంట, సమస్తమును. అది దేవుడి లెక్క, అది దేవుడి యొక్క లెక్క. నీ దగ్గర ఎంత కూడా వచ్చుకోవడానికి వీల్లేదు. మొత్తం అంతా తన యొద్ద ఉన్న సమస్తమును అన్ని దాన్ని కొనుక్కున్నాడు. మొత్తం నీ దగ్గర ఉన్న పాపం వల్ల వచ్చేటువంటి సంతోషం అంతటిని నువ్వు అమ్మాల్సిందే. ఎంత కొద్దిగా నువ్వు ఉంచుకున్నా సరే లెక్క తేడా వస్తుంది. కొద్దిగా ఉన్నా సరే లెక్క తేడా వస్తుంది. ఒకవేళ నువ్వు ఇప్పుడు ఈ రోజున ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో పలానా పనులు చేయడం వల్ల నాకు ఎంతో ఆనందం ఉంది, నా క్లాస్ టీచర్లు చెప్తున్నారు వద్దని, నా తల్లిదండ్రులు చెప్తున్నారు వద్దని, సంఘంలో సేవకుడు చెప్తున్నాడు వద్దని, సండే స్కూల్ టీచర్ చెప్తున్నారు వద్దని, యూత్ మీటింగ్ లో మాట్లాడుతున్న వర్తమానాలు ఇస్తున్న వాళ్ళు కూడా వర్తమానాల ద్వారా నాతో చెప్తున్నారు పలానా పనులు చెయ్యకు, అది మంచిది కాదు అని. కానీ నేను దాన్ని విడిచిపెట్టలేకపోతాను. ఎందుకు? అది నా నోటికి తీయగా ఉన్నాను. అందువల్ల నా నాలుగు కింద నేను దాన్ని ధనంలాగ దాచుకుంటున్నాను. అదే నాకు ఆస్తిగా ఉంది. ఆ ఆస్తి నుంచి నేను బయటకు రావడానికి నాకు ఇష్టం అవుతుంది. అదే నాకు ఆస్తి అని అనుకుంటున్నాను. ఏదో ఒకటి నీ దగ్గర ఉండొచ్చు విడిచిపెట్టలేనిది. అది నిన్ను దేవుడి దగ్గర రాకుండా, క్రీస్తుని నీలోకి రాకుండా ఆపేస్తున్నది. ఆనందమైనటువంటి ఆస్తి పొందుతున్నాను ఫీల్ అవుతున్నామో. అమ్మాయి సంగతి చూసి ఉంటాను, ఎంతో ఆనందాన్ని పొందింది అబ్బాయితో. చివరికి ఎలాంటి పరిస్థితిలోకి వచ్చింది? అయ్యో, తాను కోల్పోయినది ఇంత అంతా కాదు. తల్లిదండ్రులకు అవమానం, తనకు అవమానం, తనెత్తుకు తిరగలేదు. కాలేజ్కి వచ్చి ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుతుంది? ఇప్పుడు తిరిగి ఫ్రెండ్స్ దగ్గర వచ్చి ఏం మాట్లాడతారు? సబ్జెక్టు పోయింది, సబ్జెక్టులు పోయినాయి, ల్యాబ్ ఒక్కదానికి ఏంటంటే అవ్వలేదు. రేపు ల్యాబ్ ఎగ్జామ్ అయితే ల్యాబ్ ఎగ్జామ్ ఎలా కదా పోయింది, అంతా పోయింది, అంతా లాస్ అయిపోయింది. కళ్ళ ఎదురుకుండా మనకు కనబడుతున్నటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పటికి ఇంకా నువ్వు ఆ ఆనందాన్ని విడిచిపెట్టకూడదు అనేటువంటి ఆలోచనతో ఉన్నావు. ఇంకా ఒకసారి ఆలోచించు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే ఇందాక మనం ఎవరు చూసామంటే చక్కగా చూసాం కదా. ఒకసారి చక్కగా రండి. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయంలో 2వ వచనంలో చూసాం. ఏం చూసాం? ధనవంతుడైన జక్కయ్య. ధనవంతుడైన జక్కయ్య. ఏ ధనం అని చూస్తున్నాం? ఇది ఏ ధనం అనేది? పాపం వల్ల వచ్చేటువంటి ఆనందము అనేటువంటి ధనముతో నిండిపోయినటువంటి ఆ జక్కయ్య ఏం చేశాక, తనకు తెలిసిన ఒక సమయంలో యేసు ఒక్కటే నాకు ధనం, ఈ ధనం కదా నాకు ధనం, యేసే దాచబడినటువంటి ధనం అని తెలుసుకున్నవాడుగా, దాచబడిన ధనం ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం ఒక మనిషిని ఏం చేసి పాల్గొనాలంలో దాన్ని కనుక్కొని కదా, కనుక్కొని దాని దగ్గరికి వెళ్ళాడు. చక్క ఏం చేస్తాడు చూడండి. 4 యేసు ఆ త్రోవలో రామయ్య ఉన్నాడు కనుక అతడు ముందుగా పరిగెత్తి. ఎందుకు పరిగెత్తాడు? దాచబడిన ధనం వస్తున్నది అక్కడికి. దాచబడినటువంటి ధనము తనకి దొరికింది కాబట్టి ఏం చేస్తాడు? ఇప్పుడు ముందుగా పరిగెడుతున్నాడు. ఆ దాచబడిన ధనాన్ని ఎలాగన్నా సరే నేను పొందాలి. ఎలా పొందగలడు జక్కయ్య ఆ ధనాన్ని? ఏ రకంగా పొందగలడు? ఏంటి ఈక్వేషన్? ఏంటి అక్కడ? ఏంటి దేవుడు ఎక్కేంటి? సమస్తమును అమ్మితే తప్ప ఆయన్ని కోరుకోలేడు. కాబట్టి ఇప్పుడు జక్కయ్య ఏం చేస్తాడు తెలుసండి? రండి. ఎందుకు జక్కయ్య తన లెక్క అప్పు చెప్తున్నాడు. ఇప్పుడు దేవుడికి జక్కయ్య తన లెక్క అప్పు చెప్తున్నాడు. ఎలా లెక్క అప్పు చెప్తున్నాడు? రండి. అందరి దర్శనంలో జక్కయ్య నిలబడి, ప్రభువా, నా ఆస్తిలో సగము వీళ్ళకి ఇస్తున్నాను. నేను ఎవరైతే తీసుకుని వారికి 4 గంటల వల్ల నేను తీస్తాను. ప్రభువా, నా వల్ల నా తల్లిదండ్రులు పేదవాళ్ళు అయిపోయారు. ఇందులో పేదవాళ్ళు అయ్యారు, ఆనందంలో పేదవాళ్ళు అయిపోయారు. నా వల్ల నా తల్లిదండ్రులు పేదవాళ్ళు అయిపోయారు. నా వల్ల నా లెక్చరర్లు, నా స్కూల్ టీచర్స్ పేదవాళ్ళు అయిపోయారు. నా సేవకుడు కూడా పేదవాడు అయిపోయాడు. నా సంఘంలో ఉన్నటువంటి పెద్దలు పేదవాళ్ళు అయిపోయారు. ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఈ వ్యక్తి మానవుడు పొందితే బాగుంది, ఈ వ్యక్తి తిరిగి తప్పుడు రూట్లోకి వెళ్ళిపోతున్నాడే, ఈ వ్యక్తి తిరిగి మళ్ళా వచ్చి పర్లోక రాజ్యంలో చేరితే ఎంత బాగుందని నా సంఘమంతా నా కోసం ఎదురు చూస్తుంది. నా స్నేహితులు ఎదురు చూసేది, నా తల్లిదండ్రులు ఎదురు చూసేది.
నా నా బంధువులు ఎదురు చూశారే, నా టీచర్స్ కూడా వీళ్ళు బాగుపడితే బాగుందని అనుకున్నారే. కానీ ఏ ఒక్కరికి కూడా నేను అవకాశం ఉండదు. నా ఆనందం విషయంలో వాళ్ళందరూ కూడా భేదవాడు అయిపోయారు. ప్రభువా, జక్క ఏం చెప్తున్నాడు? ప్రభువా, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను. ఎంతవరకు నేను ఎవరినైతే భేదవాడిగా చేశానో వారందరికీ సగం నా ఆనందంలో సగం వాళ్ళదే. నేను మిగిలిన సంగతి నేను ఆనందపడతాను. మిగిలిన వాళ్ళని నేను సంతోషపెడతాను. నా వల్ల వాళ్ళే సంతోషపడాలి. ఎలాంటి హక్కు చిత్రులమ్మ దేవుడికి. ఇంతవరకు నా వల్ల ఎంతమంది అయితే నా వల్ల ఆనందాన్ని కోల్పోయారు. తల్లిదండ్రులు, టీచర్స్, పెద్దలు, సేవకుడు, సంఘంలో ఉన్న పెద్దలు, స్నేహితులు అందరికీ నా ఆస్తిని నేను తిరిగిస్తాను. వారి ఆనందం కోసం నేను ఇప్పుడు బతుకుతాను. అదే కాదు, ఇంకో మాట ఏమని చెప్తున్నాడు? ఎవరి దగ్గరైనా సరే అన్యాయంగా నేను ఏదైనా తీసుకుంటే తిరిగి ఎంత ఇస్తాను అన్నాడు? 4 ఇస్తాను. దేవా, నాకు రోజుకు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటల్లో ఇన్ని గంటలు నేను వృధాయిగా చేశాను. నన్ను వాడుకోమని చెప్పి నువ్వు నాకు ఇన్ని గంటలు ఇచ్చావు. పలానా ఇన్ని గంటలు రోజులో సెల్ ఫోన్ పట్టుకుని దానిలా పావుకుంటా ఇదే పని మీద గడిపాను. 24 గంటలు ఇచ్చావు నాకు. 24 గంటల్లో బీచ్లోనో లేకపోతే పలానా చోట్లోనో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కూర్చొని కబుర్లు చెప్పుకోవడానికి ఇంత టైం వేస్ట్ చేస్తాను. నువ్వు నాకు సమయాన్ని ఇచ్చావు. ఆ సమయాన్ని సినిమా హాల్లోకి వెళ్ళి కూర్చున్నాను, సినిమా హాల్కి వెళ్ళాను, పలానా చోటుకి వెళ్ళాను, బీచ్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను. సమయం అంతా ఇంత సమయాన్ని నాకు 24 గంటల్లో వేస్ట్ చేశాను. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఎంత నేను వేస్ట్ చేశానో దాన్ని ఏం చేస్తాను? ఇప్పుడు నేను 4 గంటలు నీకు ఇస్తాను. గంట నాకు పోయింది, 3 గంటలు పోయింది అనుకో. ఇప్పుడు నీకు ఎంత ఇస్తాను నేను? 3 గంటలు పోతే 12 గంటలు ఇస్తాను అంటున్నాడు. ఎవరు? జక్కయ్య. దీన్ని బట్టి నీకు రోజుకి ఎన్ని గంటలు ఉన్నా రావచ్చు. నీకు ఒక రోజుకి మనకి దేవుడు ఇచ్చిన ఎన్ని గంటలు ఇచ్చాడు? 24 గంటలు ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు వేస్ట్ చేసిన దానికి నువ్వు 4 గంటలు జక్కయ్య లెక్క నువ్వు దేవుడికి అప్పచెప్పాలనుకుంటే ఇప్పుడు రోజుకి ఎన్ని గంటలు దేవుడు మాట్లాడదు. సూర్యుడు చుట్టూ సూర్యుడు చుట్టూ తిరిగే టైం చూడు, దాన్ని దేవుడు మారిస్తే తప్ప జక్కయ్య లెక్క నువ్వు దేవుడు చెప్పడు. అదొద్దనమాట. అంత సమయం నువ్వు వ్యర్థపరుస్తున్నావు. అన్యాయంగా దేవాలయం దగ్గర నేను సమయాన్ని లాగేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను? నేను 4 గంటలు నీకు ఇస్తాను. అన్యాయంగా నేను ఎవరి దగ్గర ఏం తీసుకున్నా సరే ఇదంతా కూడా ఎవరి లెక్కది? జక్కయ్య లెక్క. ఇప్పుడు జక్కయ్యకి ఏమి ఆస్తిలో సగాలు ఇచ్చేసాడు. ఒక ఏదైనా ఇంత తీసుకుంటారట ఎంత ఇస్తాడు? 4 అంతలు ఇస్తాడు. ఇక మిగిలిన ఏమవుతుంది? అంటే తన ఆస్తి అంతా ఏం చేస్తాడు? ఇప్పుడైనా తనకు కలిగినంతయు అమ్మి ఎక్కడికి వెళ్ళాడైనా దేవుడి దగ్గర చెప్తున్నాడు, ప్రభా ఇదంతా నేను ఇచ్చేస్తాను. ఇచ్చేసి ఎవరి దగ్గర వెళ్తున్నాడు? ఆ దాచబడిన ధనమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్ళి ఏం చేస్తాడమ్మా? వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఆలోచన. అతడు త్వరగా దిగి సంతోషముతో త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. ఆయన ఎవరైనా దాచబడిన ధనము, ఐశ్వర్యము, ఆస్తి, పాపం వల్ల వచ్చేటువంటి ఆనందం అనేటువంటి ఆస్తి అంతటినీ అమ్మేశాడు. అంటే ఓపెన్ ట్రెజర్ని అమ్మేసి ఏం చేశాడు? ఇప్పుడు హిడెన్ ట్రెజర్ని ఆస్తి అంతా అమ్మేసి అనుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనలోకి ఏమొచ్చింది? సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. సంతోషముతో చేర్చుకున్నాడు. అక్కడ ధనవంతులైనటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడు? వ్యసన పడచ్చు. ఇంగ్లీష్ లో రాస్తుందంటే ఇన్ హిస్ సారో రాసినట్టు చూడండి. సారఫుల్లీ 26వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో దేవుడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు దుఃఖంతో వెళ్ళిపోయాడట. ఈయన చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తుని సంతోషంతో చేర్చుకుంటాడు. ఆ సంతోషం మీకు కదా కావాలా? ఈ దినాన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నేను అడుగుతున్నాను, నా కుమారుడా, నా కుమార్తె, నువ్వేదో ధనం సంపాదించుకుంటున్నావు అనుకుంటున్నావేమో, కానీ నీకు తెలియట్లేదు. నీకు బట్టలు కూడా లేవు. నువ్వు జ్ఞానం అనుకున్నావేమో. నువ్వు బుద్ధిహీనుడు. అయితే నువ్వేం చేయాలా? ప్రకటన 3వ అధ్యాయం
చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఈ మాటలు దయచేసి చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17 వచ్చిన ఫస్ట్ మాత్రం చదువుదాం. అందరూ కలుసుదాం. నీకు నేను ధనవంతున్నే, నాకు ఏం కొద్దు లేదు, ఆనందం పుష్కలంగా నా దగ్గర ఉంది అని నువ్వు అనుకుంటున్నావు. నా దగ్గర ధనం ఉన్నది అనుకుంటున్నావు. అయితే దేవుడు చెప్పినట్టు సార్ చూద్దాం. నీవు ధనవృద్ధి చేసుకున్నట్టు బంగారము నీ తీసుకున్న సిగ్గు కనబడట్టు ధరించినట్టు తెల్లటి వస్త్రములను నీకు దృష్టి కట్టినట్టు నీ ఆటుకను నా యొద్దే కొనుక్కో. నీకు అవసరమైనటువంటి ఐశ్వర్యాన్ని ఎక్కడ కొంటావు? నా దగ్గర కొనుక్కో అని చెబుతూ దేవుడు చెప్తానంటే సార్, నా కుమారుడా, నా కుమార్తె, ఈ సమయంలో నీ పక్కనే నేను నిల్చున్నాను, నీ పక్కనే నేను నిల్చున్నాను. నీకు ఉదయం ఒక్కసారి తెలుస్తావా? తెలిస్తే నేనే నీ హృదయంలోకి వస్తాను. నువ్వు చేసిన ఉంటే నువ్వు అప్లై కోసం లెక్క ఒక్కటే. ఏంట లెక్క? నీ ఆస్తంతా అమ్మేసి. జక్కయ్య ఆ రకంగా తన ఆస్తంతా అమ్మేశాడు. యేసును తన హృదయంలోకి చేర్చుకున్నాడు, సంతోషపడ్డాడు. ఎవరైనా యేసుక్రీస్తు ఈ దినం నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? 20 వచనం, ప్రకటన 3:20. ఇదిగో వ్యవసాయంలో నేను చదువుతాను, గమనించినమ్మా. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాను. ఎవడైనానో నా స్వరం విని తలుపు తీసుకెళ్ళా, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను ఏమొస్తుందా ఇంతవరకు ఎలాంటి ఎంత ఆస్తి సంపాదించావో నాకు తెలియదు. నీకు తెలుసు, దేవుడు తెలుసు. ఎంతమందిని నిలవండగా చేసేవో నాకు తెలియదు, నీకు తెలుసు, నీకు దేవుడు తెలుసు. అయితే దేవుడు ఈ రోజు ఏం చెప్తున్నాడు? ఇదిగో నీ హృదయమనే తలుపు దగ్గర నేను తెచ్చుకున్నాను. నువ్వేం చేస్తావు? నువ్వు ధనవృద్ధి చేసుకున్నాను అనుకుంటున్నావు, నువ్వు ధనవంతుని అనుకుంటున్నావు, నేను చాలా చాలా ధనవంతుని అనుకుంటున్నా. అయితే నిజంగా నువ్వు ధనవృద్ధి చేసుకోవడానికి నిజమైనటువంటి ఆస్తి నువ్వు కావాలనుకుంటే నీ దగ్గర ఉన్నటువంటి ధనాన్నంతటినీ కూడా అమ్మి నా దగ్గర కొనుక్కో. ఎవరు కొనుక్కుంటావు? నా దగ్గర నన్నే కొనుక్కో. నీ నిమిత్తమే నేను కల్వరి శిలువ మీద నీ పాపాలన్నీ మోసా, నా రక్తాన్ని కాచి ఆ రక్తంలో నీ పాపాలని కడుక్కో. నేను నీ హృదయంలోకి నేను వస్తాను. చక్కయ్య తన లెక్కప్పు చెప్పుకొని ఈ దినాన్ని దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు లెక్కిస్తావా? లెక్కిస్తావా? లెక్కిస్తావా?